ఫనీ థింగ్ ఏంటో తెలుసా? రిలీజ్ అయ్యాక ఇంటర్నెట్ మొత్తం ఒక లైన్ రిపీట్ చేసింది. థానోస్ వాజ్ రైట్. మీమ్స్ వచ్చాయి, ఎడిట్స్ వచ్చాయి, సిగ్మా మ్యూజిక్ వచ్చింది, పర్పల్ ఫిలాసఫర్ లాగా ట్రీట్ చేశారు. అండ్ హానెస్ట్లీ నాకు ఆ ఫేస్ కొంచెం ఫనీగా అనిపించింది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం మార్వల్ వేలని అండర్స్టాండ్ చేయడం స్టార్ట్ చేసామని ఫీల్ అయ్యాం. యాక్చువల్లీ మనం మళ్ళీ సేమ్ మిస్టేక్ చేసాం. డెప్త్ ని కన్ఫ్యూజన్స్తో మిక్స్ చేసాం. థానోస్ ఇంటెలిజెంట్, కామ్, గోల్ ఓరియంటెడ్, ఎమోషనల్లీ కంపోజ్డ్, పెయిన్ ని అక్నాలెడ్జ్ చేసిన విలన్. సో ఆడియన్స్ ఆటోమేటిక్ గా అజ్యూమ్ చేసింది డీప్ విలన్ అని ఒక ట్యాగ్ తనకి ఇచ్చేసారు. కానీ డీప్ గా మాట్లాడడం వేరు, డీప్ గా అర్థం చేసుకోవడం వేరు. డిఫరెన్స్ ఇస్ వెరీ హ్యూజ్. థానోస్ ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసిన బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? ఆయన లౌడ్ గా ఈవిల్ బిహేవ్ చేయలేదు. నో డ్రామాటిక్ స్క్రీమింగ్, నో కార్టూన్ మ్యాడ్నెస్, నో ర్యాండమ్ డిస్ట్రక్షన్, ఎడిక్షన్. ఆయన కామ్ గా మాట్లాడతాడు. అండ్ హ్యూమన్స్ కి ఒక వీక్నెస్ ఉంటుంది. కామ్ కాన్ఫిడెన్స్ ని విజ్డమ్ అని అనుకుంటాం, కానీ సూట్ వేసుకున్న ఫ్రాడ్ ని ఇంటెలిజెంట్ అనుకుంటాం. స్లోగా మాట్లాడే మ్యాన్పులేటర్ ని మెచ్యూర్ అనుకుంటాం. ఎమోషన్ సప్రెస్ చేసే వాళ్ళని స్ట్రాంగ్ అనుకుంటాం. ప్రెజెంటేషన్ కి మనం ఈజీగా ఫాలో అయిపోతాం. థానోస్ ఎగ్జాక్ట్లీ ఆ సైకాలజీని ట్రిగర్ చేశాడు. ఆయన ఫిలాసఫీ స్ట్రక్చర్ లో మాట్లాడతాడు, నంబర్స్ యూస్ చేస్తాడు, బ్యాలెన్స్ గురించి మాట్లాడతాడు, రిసోర్సెస్ గురించి మాట్లాడతాడు, ఓవర్ పాపులేషన్ గురించి మాట్లాడతాడు. సౌండ్స్ ఇంటెలెక్చువల్, కానీ డేంజరస్ ఐడియాస్ చాలా సార్లు ఇంటెలిజెంట్ వొకాబులరీలో వస్తాయి. హిస్టరీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది, క్రుయాలిటీ యూనిఫామ్ వేసుకుంటే పీపుల్ దానిని ఆర్డర్ అని పిలుస్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఆడియన్స్ థానోస్ ని అడ్మైర్ చేయడానికి రియల్ రీజన్ మొరాలిటీ కాదు, సర్టెనిటీ. మోడర్న్ వరల్డ్ లో అందరూ కన్ఫ్యూజ్డ్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, మోరల్ కాంప్లెక్సిటీ, గ్రే ఏరియాస్, కాంట్రడిక్షన్స్, పీపుల్ మెంటల్లీ టైర్డ్. అప్పుడు ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చి ఐ నో ద ప్రాబ్లమ్, ఐ నో ద సొల్యూషన్, ఐఎమ్ విల్లింగ్ టు డూ వాట్ అదర్స్ కాంట్ అని చెప్తే మైండ్ కి స్ట్రేంజ్లీ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఈవెన్ సొల్యూషన్ హారిఫైయింగ్ అయినా కూడా, బికాస్ సర్టెనిటీ సైకలాజికల్లీ కంఫర్టింగ్ ఇస్తుంది. థానోస్ డౌట్ చూపించాడు, హెసిటేషన్ ఆల్మోస్ట్ చూపించాడు, కన్విక్షన్ కంప్లీట్, అండ్ అది పీపుల్ ని హుక్ చేసింది. కానీ ఇక్కడే డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. మనం కన్విక్షన్ ని ట్రూత్ అనుకున్నాం. బ్రో, హిస్టరీలో వర్స్ట్ డిజాస్టర్స్ కి కూడా కన్విక్షన్ ఉండేది. కాన్ఫిడెన్స్ ట్రూత్ గ్యారంటీ కాదు. సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ జస్ట్ వెల్ ఆర్గనైజ్డ్ డెల్యూషన్. థానోస్ కోర్ బిలీఫ్ ఏంటి? రిసోర్సెస్ లిమిటెడ్, పాపులేషన్ ఎక్సెసివ్, ర్యాండమ్ ఎలిమినేషన్ క్రియేట్స్ బ్యాలెన్స్. సర్ఫేస్ లో లాజికల్ అనిపిస్తుంది, స్ప్రెడ్షీట్ లాజిక్, కానీ హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్షీట్ ఎంట్రీస్ కారు. అదే ఆయన ఫస్ట్ ఫెయిల్యూర్. థానోస్ యూనివర్స్ ని ఎకోసిస్టమ్ గా చూశాడు, పీపుల్స్ ని నంబర్స్ లా చూశాడు, సఫరింగ్ ని ఈక్వేషన్ గా చూశాడు. అండ్ చాలా ఇంటెలెక్చువల్ సిస్టమ్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫెయిల్ అవుతాయి. దే అండర్స్టాండ్ స్ట్రక్చర్ బట్ నాట్ ద సోల్. మనం రియల్ వరల్డ్ లో కూడా ఇలానే చేస్తాం. ప్రొడక్టివిటీ నంబర్స్, జీడిపి, డేటా అనలిటిక్స్, ఎఫిషియన్సీ మెట్రిక్స్ అన్ని యూస్ఫుల్, కానీ క్వశ్చన్, హ్యూమన్ మీనింగ్ ఎక్కడ మెజర్ చేస్తాం? లోన్లీనెస్ కి గ్రాఫ్ ఉందా? మదర్ లవ్ కి స్టాటిస్టిక్స్ సఫిషియంటేనా? అండ్ గ్రీఫ్ కి పర్సంటేజ్ ఉందా? సాక్రిఫైస్ కాల్గోరిథం ఉందా? లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మెజరబుల్ కావు. థానోస్ ఆ ట్రూత్ కంప్లీట్ గా మిస్ అయ్యాడు. ఇంకో ఫన్నీ ఐరనీ ఏంటో తెలుసా? ఆయన హిమ్సెల్ఫ్ ఎమోషనల్ బీయింగ్. డాటర్ మీద అటాచ్మెంట్ ఉంది, లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు, అండ్ పెయిన్ గురించి మాట్లాడతాడు. కానీ వేరే వాళ్ళని అనలైజ్ చేసేటప్పుడు సడన్లీ ఎమోషన్ ని రిమూవ్ చేస్తాడు. క్లాసిక్ ఇంటెలెక్చువల్ ఆరోగెన్స్ ని బిహేవ్ చేస్తాడు. నా పెయిన్ మీనింగ్ఫుల్, మీ పెయిన్ నెసెసరీ. డేంజరస్ మెంటాలిటీ. చాలా లీడర్స్, ఐడియాలజీస్, రెవల్యూషన్స్ కొలాప్స్ అయ్యాయి బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జాక్ట్ మైండ్ సెట్. డిస్టెన్స్ నుండి హ్యూమానిటీని మేనేజ్ చేయడం ఈజీ అనిపిస్తుంది. క్లోజ్ గా చూస్తే ఎవ్రీ లైఫ్ యూనిక్ కాంప్లెక్సిటీ. వన్ చైల్డ్ డెత్ స్టాటిస్టిక్స్ లో స్మాల్ నెంబర్, వన్ పేరెంట్ కి యూనివర్స్ కొలాప్స్. డిఫరెన్స్ అదే. థానోస్ సఫరింగ్ ని అనాలైజ్ చేశాడు, కానీ సఫరింగ్ వాల్యూని అర్థం చేసుకోలేదు. హ్యూజ్ డిఫరెన్స్. ఆయన అనుకున్నాడు పెయిన్ ఆటోమేటికల్లీ విజ్డమ్ క్రియేట్ చేస్తుందని. రియాలిటీ, పెయిన్ డిఫరెంట్ పీపుల్ ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో పుష్ చేస్తుంది. సమ్ బికమ్ కంపాషనేట్, సమ్ బికమ్ క్రూయల్, సమ్ బికమ్ నంబ్, అండ్ సమ్ బికమ్ అబ్సెస్డ్. థానోస్ లాస్ట్ కేటగిరీ, అబ్సెస్డ్. టైటన్ కొలాప్స్ అయ్యాక ఆయన ట్రామాని ఫిలాసఫీ లాగా డ్రెస్ చేశాడు. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఆయన యూనివర్స్ ని సేవ్ చేయాలని కాదు ఫస్ట్, ఆయన తన హెల్ప్లెస్నెస్ ని జస్టిఫై చేయాలనుకున్నాడు. బికాస్ వన్స్ యూ ఎమోషనల్లీ ఇన్వెస్ట్ ఇన్ వరల్డ్ వ్యూ, మైండ్ దానిని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈవెన్ రియాలిటీ ఆపోజిట్ ఎవిడెన్స్ ఇచ్చిన థానోస్ కి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాదు, మేబీ ఐ వాజ్ రాంగ్ అనే పాసిబిలిటీ. అండ్ హానెస్ట్లీ హ్యూమన్స్ కి అదే హార్డెస్ట్ సెంటెన్స్, ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ హ్యూమన్స్ కి. రాంగ్ డిసిషన్ యాక్సెప్ట్ చేయడం కన్నా వరల్డ్ ని ఫోర్స్ గా బెండ్ చేయడం కొంతమందికి ఈజియర్ అనిపిస్తుంది. ఇంకో సబల్ థింగ్ ఏంటంటే, పీపుల్ సే థానోస్ సాక్రిఫైస్డ్ ఎ లాట్. ట్రూ, కానీ సాక్రిఫైస్ ఆటోమేటికల్లీ మొరాలిటీ ప్రూవ్ చేయదు. టెర్రరిస్టులు కూడా సాక్రిఫైస్ చేస్తారు, డిక్టేటర్స్ కూడా కన్విక్షన్ తో వర్క్ చేస్తారు, ఫెనటిక్స్ కూడా పెయిన్ ఎండ్యూర్ చేస్తారు. ఇంటెన్సిటీ ఆఫ్ బిలీఫ్ నాట్ ఈక్వల్ టు కరెక్ట్నెస్ ఆఫ్ బిలీఫ్. సో ఇంపార్టెంట్ డిస్టింక్షన్. థానోస్ విల్లింగ్నెస్ టు సఫర్ ఇంప్రెసివ్, కానీ ఇంప్రెసివ్ డేంజరస్ కూడా అవ్వచ్చు. బికాస్ డిటర్మైన్డ్ పీపుల్ రాంగ్ డైరెక్షన్ లో నడిస్తే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫినిటీ వార్ జీనియస్ ఏంటి తెలుసా? సినిమా థానోస్ ని మాన్స్టర్ లా కాదు, ట్రాజికల్లీ ఇంటెలిజెంట్ హ్యూమన్ మిస్టేక్ లాగా ప్రెజెంట్ చేసింది. అదే స్కేరీ పార్ట్.
ఆయన ఏలియన్ కాబట్టి డేంజరస్ కాదు, ఎమోషన్ ప్లస్ లాజిక్ ఇంబ్యాలెన్స్ కాబట్టి డేంజరస్. ప్యూర్ ఎమోషన్ క్యాఓస్ క్రియేట్ చేస్తుంది, ప్యూర్ లాజిక్ క్రుయాలిటీ క్రియేట్ చేస్తుంది. హ్యూమానిటీ సర్వైవ్ అవ్వడం యూజువల్లీ మిడిల్ బ్యాలెన్స్ వల్ల. థానోస్ ఆ బ్యాలెన్స్ లూజ్ అయ్యాడు, ఐరానికల్లీ బ్యాలెన్స్ కోసం ఫైట్ చేస్తూ, దట్టు. అండ్ మేబీ అది ఇన్ఫినిటీ వార్ ఫస్ట్ హిడెన్ ట్రూత్. థానోస్ పవర్ఫుల్ కాబట్టి డేంజరస్ కాదు, పెయిన్ ని ఫిలాసఫీగా కన్వర్ట్ చేసుకున్నాడు కాబట్టి డేంజరస్ అయ్యాడు. ఒక డేంజరస్ క్వశ్చన్ అడుగుతా, వాట్ ఇఫ్ యాక్చువల్లీ డిడ్ నాట్ లవ్ పీపుల్ అట్ ఆల్? ఆయన యూనివర్స్ సేవ్ చేయాలని మాట్లాడతాడు, సఫరింగ్ స్టాప్ చేయాలని అంటాడు, రిసోర్సెస్ ప్రొటెక్ట్ చేయాలని అంటాడు. సర్ఫేస్ లో చూస్తే కన్సర్న్ ఉన్న లీడర్ లాగా కనిపిస్తాడు, కానీ డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఆయన హ్యుమానిటీని లవ్ చేయలేదు. ఆయన ఆర్డర్ ని ఫాలో చేశాడు అండ్ లవ్ చేశాడు. డిఫరెన్స్ టెరిఫైయింగ్. చాలా మంది రెండు సేమ్ అనుకుంటారు, యాక్చువల్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా వెళ్ళొచ్చు. ఆర్డర్ అంటే ప్రెడిక్టబుల్ స్ట్రక్చర్, హ్యుమానిటీ అంటే మెస్సీ రియాలిటీ. హ్యూమన్స్ ఎమోషనల్, కాంట్రడిక్టరీ, ఇర్రాషనల్, chaotic అండ్ అన్ప్రెడిక్టబుల్. లవ్ కోసం లాజిక్ ఇగ్నోర్ చేస్తారు, హోప్ కోసం స్టాటిస్టిక్స్ ఇగ్నోర్ చేస్తారు, అండ్ వన్ పర్సన్ కోసం ఎంటైర్ సిస్టమ్స్ ని ఛాలెంజ్ చేస్తారు. స్ప్రెడ్షీట్ పర్స్పెక్టివ్ లో కంప్లీట్ నాన్ సెన్స్ స్పీసీస్ మనం. అండ్ థానోస్ ఎగ్జాక్ట్లీ అలానే చూశాడు. ఆయన యూనివర్స్ ని గార్డెన్ లాగా ఇమాజిన్ చేశాడు. ఓవర్ గ్రోత్ రిమూవ్ చేయాలి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, సిస్టమ్ స్టేబుల్ ఉండాలి. సౌండ్స్ క్లీన్, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? హ్యూమన్స్ ప్లాంట్స్ కారు. గార్డెన్ మేనేజ్మెంట్ మెంటాలిటీ సొసైటీ మీద అప్లై చేస్తే పీపుల్ ఇండివిజువల్లీ డిసప్పేర్ అయిపోతారు, లైఫ్స్ నంబర్స్ అయిపోతాయి, అండ్ పెయిన్ కొలాటరల్ అయిపోతుంది, లవ్ ఇన్ఎఫిషియన్సీ అయిపోతుంది. హిస్టరీలో ఎవ్రీ డేంజరస్ ఐడియాలజీ ఒక పాయింట్ లో ఇదే చేసింది. గ్రేటర్ గుడ్, నెసెసరీ సాక్రిఫైస్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్, చాలా పాలిష్డ్ ఫ్రేజెస్. కానీ ఆ ఫ్రేజెస్ కైండ్ యూజువల్లీ ఆర్డినరీ పీపుల్ సఫర్ అవుతారు. ఇంకో ఐరనీ ఏంటో తెలుసా? థానోస్ హిమ్సెల్ఫ్ ఎమోషనల్ బీయింగ్. గొమోరా కోసం క్రై చేశాడు, టైటన్ మెమరీ క్యారీ చేశాడు, అండ్ డీప్లీ ఫీల్ అయ్యాడు. కానీ వీడ్గా ఓన్ ఎమోషన్స్ కి వాల్యూ ఇచ్చాడు, అదర్స్ ఎమోషన్స్ ని ఆబ్స్టికల్ లా చూశాడు. క్లాసిక్ అథారిటేరియన్ మైండ్ సెట్. నా పెయిన్ ప్రొఫౌండ్, మీ పెయిన్ స్టాటిస్టికల్. హ్యూమన్ బీయింగ్స్ ని జెన్యూన్లీ లవ్ చేసేవాడు వాళ్ళని ఆప్టిమైజ్ చేయాలని ట్రై చేయడు, ఫస్ట్ అండర్స్టాండ్ చేయాలని ట్రై చేస్తాడు, అర్థం చేసుకోవాలని చూస్తాడు. హ్యూజ్ డిఫరెన్స్. పేరెంట్స్ చిల్డ్రన్ ని రైజ్ చేస్తారు, కానీ ఎఫిషియెంట్ వెర్షన్స్ క్రియేట్ చేయరు. ఫ్రెండ్స్ ఇన్కన్వీనియంట్ అయినా సపోర్ట్ చేస్తారు, పార్ట్నర్స్ ఇర్రాషనల్ మూమెంట్స్ లో కూడా స్టే చేస్తారు. లవ్ ఎఫిషియన్సీ లాజిక్ ఫాలో అవ్వదు. థానోస్ కి అదే వీక్నెస్. ఆయన ఎఫిషియన్సీని కంపాషన్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేశాడు. అండ్ మోడర్న్ వరల్డ్ లో కూడా మనం స్లోలీ అదే డైరెక్షన్ లో వెళ్తున్నాం. యూస్ఫుల్ పర్సన్, హై వాల్యూ, ప్రొడక్టివ్ నంబర్ అండ్ ప్రొడక్టివ్ మెంబర్ అండ్ అవుట్పుట్. అబ్జర్వ్ చేయి, హ్యూమన్ వర్త్ ని మెజరబుల్ టర్మ్స్ లో డిఫైన్ చేయడం పెరిగిపోయింది. కానీ ఒక ఓల్డ్ మ్యాన్ హూ సింప్లీ లవ్స్ హిస్ ఫ్యామిలీ స్ప్రెడ్షీట్ లో లో ప్రొడక్టివిటీయా? ఒక ఆర్టిస్ట్ ఎమోషనల్లీ మూవ్ చేసే పెయింటింగ్ క్రియేట్ చేస్తే ఎకానమిక్ మెట్రిక్ లో మేబీ ఇన్సిగ్నిఫికెంట్. ఒక మదర్ ఎంటైర్ లైఫ్ చిల్డ్రన్ కోసం డెడికేట్ చేస్తే కార్పొరేట్ గ్రోత్ గ్రాఫ్ లో ఇన్విజిబుల్. స్టిల్ ఇవే సొసైటీని ఎమోషనల్లీ బతికేలా ఉంచుతాయి. థానోస్ ఇన్విజిబుల్ వాల్యూని కంప్లీట్లీ మిస్ అయ్యాడు. ఆయన సర్వైవల్ ని ఫైనల్ గోల్ అనుకున్నాడు, కానీ హ్యూమన్ సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు, మీనింగ్ క్రియేట్ చేయడం కోసమే బతుకుతారు. ఇమాజిన్ థానోస్ స్నాప్ సక్సెస్ఫుల్ అయ్యి పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ యూనివర్స్ క్రియేట్ అయ్యిందనుకో. క్వశ్చన్, దెన్ వాట్? జనాలు తక్కువ ఉంటారు, రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకే. కానీ గ్రీఫ్, ట్రామా, ఫియర్, ఎంప్టీనెస్, హాఫ్ యూనివర్స్ వ్యానిష్ అయ్యాక రిమైనింగ్ హాఫ్ సైకలాజికల్లీ కొలాప్స్ అవ్వచ్చు కదా. చిల్డ్రన్ పేరెంట్స్ ని లూజ్ అవుతారు, పార్ట్నర్స్ డిసపేర్ అవుతారు, ఫ్యామిలీస్ ఇన్కంప్లీట్ అయిపోతాయి, బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయినా సోల్ డ్యామేజ్ ఏంటి? థానోస్ ఆ క్యాల్కులేషన్ చేయలేదు, బికాస్ ఎమోషనల్ మ్యాథమెటిక్స్ ఇంపాసిబుల్. ఇంకో సబల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆయన ర్యాండమ్ ఎలిమినేషన్ ని ఫెయిర్ అంటాడు. ఫనీ డెఫినేషన్ ఆఫ్ ఫెయిర్నెస్. ర్యాండమ్నెస్ ఫెయిర్నెస్ కాదు, ర్యాండమ్నెస్ జస్ట్ ఎమోషనల్లీ డిటాచ్డ్ క్రుయాలిటీ. సపోజ్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ర్యాండమ్ గా హాఫ్ పేషెంట్స్ ని ఎలిమినేట్ చేసి రిసోర్సెస్ ప్రిజర్వ్ అయ్యాయి అన్నాడు అనుకో, అది ఎలా ఉంటది? దాన్ని మనం జీనియస్ అంటామా, మాన్స్టర్ అంటామా? స్కేల్ చేంజ్ అయితే మొరాలిటీ చేంజ్ అయిపోతుంది అని మనం ఎస్యూమ్ చేస్తాం. యాక్చువల్లీ లార్జ్ స్కేల్ క్రుయాలిటీ కూడా క్రుయాలిటీయే. థానోస్ కామ్ టోన్ లో మాట్లాడడం వల్ల పీపుల్ ఆయన లాజిక్ ని ఓవర్ క్రెడిట్ చేశారు. ప్రెజెంటేషన్ పవర్. ఇఫ్ సేమ్ ఐడియాలజీ స్క్రీమింగ్ డిక్టేటర్ చెప్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. స్లో వాయిస్ ప్లస్ ఫిలసాఫికల్ వర్డింగ్ యాడ్ చేస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ అని అంటారు. హ్యూమన్స్ ప్యాకేజింగ్ కి డేంజరస్లీ వల్నరబుల్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, థానోస్ హోప్ మీద నమ్మకం పెట్టలేదు, అదే బిగ్గెస్ట్ ట్రాజెడీ. ఆయన అనుకున్నాడు హ్యూమన్స్ వాంట్ చేంజ్, కన్సంప్షన్ స్టాప్ చేయరు, అండ్ కంపాషన్ సఫిషియెంట్ కాదు, గ్రోత్ అనేది డేంజరస్. సో కంట్రోల్ చూస్ చేశాడు. కంట్రోల్ యూజువల్లీ ట్రస్ట్ ఫెయిల్యూర్ నుండి పుడుతుంది. పేరెంట్స్ ఓవర్ కంట్రోల్ చేస్తారు వెన్ భయం ఎక్కువైనప్పుడు, అండ్ గవర్నమెంట్ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేస్తాయి వెన్ ట్రస్ట్ తగ్గినప్పుడు. ఇండివిజువల్స్ మ్యానిపులేషన్ యూస్ చేస్తారు వెన్
వల్నరబిలిటీ భయం అనేది ఉన్నప్పుడు. థానోస్ యూనివర్స్ మీద ట్రస్ట్ లూజ్ అయ్యాడు, హ్యుమానిటీ ఎవాల్వ్ అవ్వలేదు అనే నమ్మకాన్ని లూజ్ అయ్యాడు. అండ్ హానెస్ట్లీ ఆ హోప్లెస్నెస్ అండర్స్టాండబుల్, కానీ అండర్స్టాండబుల్ అంటే కరెక్ట్ అని కాదు. ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఇన్ఫినిటీ వార్ లో హీరోస్ chaotic గా ఉంటారు, ఎమోషనల్ గా డిసిషన్స్ తీసుకుంటారు, ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, సాక్రిఫైసెస్ ఇర్రాషనల్ అవుతాయి. థానోస్ పర్స్పెక్టివ్ లో దే ఆర్ ఇన్ఎఫిషియంట్. ఆడియన్స్ ఫస్ట్ వాచ్ లో కూడా కొంచెం అలానే ఫీల్ అవుతారు. వై ఎమోషనల్ మిస్టేక్స్? కానీ అదే హ్యుమానిటీ బ్యూటీ. మనం మిషన్స్ కాదు, వన్ పర్సన్ కోసం, వన్ లౌడ్ పర్సన్ కోసం యూనివర్స్ లాజిక్ ని రిజెక్ట్ చేస్తాం మనం. అండ్ సర్ప్రైజింగ్లీ సివిలైజేషన్ లో బెస్ట్ మూమెంట్స్ కూడా మోస్ట్లీ అలాంటి ఇర్రాషనల్ లవ్ నుండే వచ్చాయి. ఏ సోల్జర్ గ్రైండ్ మీద పడడం లాజికల్ కాదు, అండ్ ఏ మదర్ స్లీప్లెస్ నైట్స్ లాజికల్ కాదు, ఏ ఫ్రెండ్ రిస్కింగ్ హిస్ లైఫ్ లాజికల్ కాదు, అండ్ ఏ హీరో సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ లాజికల్. స్టిల్ ఇవి మనం హ్యూమన్ గ్రేట్నెస్ అని పిలుస్తాం. నాట్ ఎఫిషియన్సీ, నాట్ ఆప్టిమైజేషన్, బట్ దేర్ ఇస్ స్టిల్ ఏ కనెక్షన్. థానోస్ యూనివర్స్ ని సస్టైనబుల్ చేయాలని ట్రై చేశాడు, కానీ అన్నోనింగ్లీ హ్యుమానిటీని లెస్ హ్యూమన్ చేయడానికి రెడీ అయ్యాడు. అండ్ అదే తన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అండ్ మేబీ బ్యాలెన్స్ మీద ఓవర్ అబ్సెషన్ డేంజరస్, ఎందుకంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ న్యాచురల్లీ అన్బ్యాలెన్స్డ్. లవ్ అన్బ్యాలెన్స్డ్, గ్రీఫ్ అన్బ్యాలెన్స్డ్, హోప్ అన్బ్యాలెన్స్డ్, అండ్ సాక్రిఫైస్ అన్బ్యాలెన్స్డ్. కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఇర్రాషనల్ ఇంబ్యాలెన్స్ మనిషిని మెషిన్ నుండి సెపరేట్ చేస్తుంది. హ్యూమన్స్ కి ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంది. ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు లాజిక్ ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాక్ట్స్ డోంట్స్ కంపేర్ అబౌట్ ఫీలింగ్స్, బీ ప్రాక్టికల్, ఎమోషన్స్ వీకెన్స్ డిసిషన్స్, అండ్ రేషనల్ థింకింగ్ ఓన్లీ. ఇలా వినడానికి చాలా షార్ప్గా ఉంటాయి ఆ వర్డ్స్, కానీ ఇంటెలిజెంట్ గా కూడా అనిపిస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్యూర్ లాజిక్ హ్యూమన్ సఫరింగ్ ని క్యాలిక్యులేట్ చేయగలదు, కానీ ఫీల్ చేయలేదు. అండ్ అక్కడే డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ డేంజర్ రిప్రజెంటేషన్. ఆయన ప్రాబ్లం ఐడెంటిఫై చేశాడు. రిసోర్సెస్ లిమిటెడ్, పాపులేషన్ ఇంక్రీజింగ్, సివిలైజేషన్ కొలాప్సింగ్, అండ్ అబ్జర్వేషన్ రాంగ్ కాదు. చాలా డేంజరస్ ఐడియాస్ కంప్లీట్ లైజ్ గా స్టార్ట్ అవ్వవు, హాఫ్ ట్రూత్స్ గా స్టార్ట్ అవుతాయి. అదే స్కేరీ పార్ట్. ఇఫ్ విలన్ ఆబ్వియస్ మ్యాడ్నెస్ తో మాట్లాడితే ఈజీగా రిజెక్ట్ చేస్తాం, కానీ విలన్ జెన్యూన్ ప్రాబ్లం పాయింట్అవుట్ చేస్తే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఆడియన్స్ కి జరిగింది కూడా అదే. థానోస్ ఫస్ట్ హాఫ్ లో మోస్ట్లీ కరెక్ట్ అబ్జర్వేషన్స్ చేస్తాడు, సెకండ్ హాఫ్ లో హారిఫైయింగ్ కన్క్లూజన్స్ కి జంప్ చేస్తాడు. అండ్ హ్యూమన్ హిస్టరీలో రిపీటెడ్ మిస్టేక్ అదే, కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ డిసాస్ట్రియస్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తే, సపోజ్ సొసైటీలో క్రైమ్ పెరిగిందనుకో, వన్ లీడర్ వచ్చి ఫియర్ క్రియేట్ చేయాలి, ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్స్ పెట్టాలి అంటాడు. ఇమీడియట్ గా కొంతమందికి అపేలింగ్ గా అనిపిస్తుంది. వై? బికాస్ పెయిన్ లో ఉన్న సొసైటీ క్విక్ సెటర్నిటీ కోసం డిస్పరేట్ గా ఉంటుంది. కంపాషన్ స్లో, ఫియర్ ఫాస్ట్, అండర్స్టాండింగ్ డిఫికల్ట్, కంట్రోల్ ఈజీ. అండ్ థానోస్ ఎగ్జాక్ట్లీ కంట్రోల్ రూట్ చూస్ చేస్తాడు, ఎందుకంటే కంపాషన్ అన్సర్టైనిటీ టాలరేట్ చేయాలి, లాజిక్ అలోన్ ఎఫిషియన్సీ ప్రిఫర్ చేస్తుంది. అండ్ ఎఫిషియన్సీ వితౌట్ ఎంపతి హ్యూమన్ బీయింగ్స్ ని ఆబ్స్టకల్స్ లాగా చూడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకో సబల్ట్ థింగ్ అబ్జర్వ్ చేయి, థానోస్ చాలా కామ్ గా ఉంటాడు. ఆడియన్స్ కి అది మెచ్యూరిటీ లాగా అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఎమోషనల్ డిటాచ్మెంట్ మెచ్యూరిటీ కాదు, అదొక డిస్టెన్స్. రియల్ కంపాషన్ ఎమోషనలీ ఎక్స్పెన్సివ్. అదర్స్ పెయిన్ ని జెన్యూన్లీ అబ్జర్వ్ చేయడం ఎగ్జాస్టింగ్. అందుకే కొంతమందికి లాజిక్ షెల్ బిల్డ్ చేసుకుంటారు. అబ్జెక్షన్ థింకింగ్, నెసరీ, సాక్రిఫైస్, స్టాటిస్టికల్ అవుట్కమ్. వర్డ్స్ చూడడానికి చాలా నీట్ గా ఉంటాయి, కానీ ఆ నీట్నెస్ లో బ్లడ్ అనేది చాలా ఇన్విజిబుల్ అయిపోతుంది. డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఎమోషనల్ కొలాప్స్ అవ్వకూడదు, కరెక్ట్, కానీ పేషెంట్ ని ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తే అది కూడా మంచిది కాదు. లీడర్షిప్ కి రేషనాలిటీ నెసరీ, కానీ హ్యుమానిటీ రిమూవ్ అయితే సిస్టమ్స్ ఎఫిషియెంట్ ప్రెజెన్స్ అయిపోతాయి. మోడర్న్ వరల్డ్ లో కూడా మనం ఈ టెన్షన్ డైలీ చూస్తున్నాం. ప్రొడక్టివిటీ ఓవర్ మెంటల్ హెల్త్, ప్రాఫిట్ ఓవర్ రిలేషన్షిప్స్, పర్ఫార్మెన్స్ ఓవర్ రెస్ట్, అండ్ ఆల్సో ఆప్టిమైజేషన్ ఓవర్ జాయ్. ఎవ్రీథింగ్ మెజరబుల్ సైడ్ కి టిల్ట్ అయిపోతుంది, బికాస్ మెజరబుల్ థింగ్స్ ఈజియర్ టు మేనేజ్. కానీ మనిషి కంప్లీట్ గా మెజరబుల్ కాదు. దట్స్ ద ప్రాబ్లమ్ అండ్ బ్యూటీ. అవర్ గ్రీవింగ్ వన్ గ్రీవింగ్ పర్సన్ ప్రొడక్టివిటీ గ్రాఫ్ లో లో వాల్యూ, కానీ ఎమోషనల్లీ ఎంటర్ ఫ్యామిలీ సెంటర్ అవ్వచ్చు. వన్ డిజేబుల్డ్ చైల్డ్ ఎఫిషియన్సీ మెట్రిక్స్ లో బర్డన్ లాగా కనిపించవచ్చు, కానీ లో పర్స్పెక్టివ్ లో యూనివర్స్ సెంటర్. కంపాషన్ నంబర్స్ ని డిస్టార్ట్ చేస్తుంది, అండ్ థ్యాంక్ఫుల్లీ సో. ఇమాజిన్ ఒక వరల్డ్ వేర్ ఎవ్రీ డిసిషన్ ప్యూర్ ఎఫిషియన్సీ మీద బేస్ అయి ఉంటుంది. ఓల్డ్ పీపుల్ లో యూటిలిటీ, వీక్ పీపుల్ రిసోర్స్ డ్రైన్, ఎమోషనల్లీ స్ట్రగ్లింగ్ పీపుల్ సిస్టమ్ స్లో డౌన్, ఆర్ట్ నాన్ ఎసెన్షియల్, పోయిటరీ యూజ్లెస్, మ్యూజిక్ లో ప్రొడక్టివిటీ. టెక్నికల్లీ ఆప్టిమైజ్డ్ సివిలైజేషన్, స్పిరిచువల్లీ డెడ్ సివిలైజేషన్. థానోస్ అన్నోనింగ్లీ ఎగ్జాక్ట్లీ ఆ డైరెక్షన్ లో మూవ్ అయ్యాడు. ఆయన యూనివర్స్ ని అలైవ్ గా ఉంచాలనుకున్నాడు, కానీ హ్యుమానిటీ సోల్ ని సఫోకేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకో డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? పీపుల్ అజ్యూమ్ కంపాషన్ ఈక్వల్ టు వీక్నెస్. యాక్చువల్లీ కంపాషన్ హార్డెస్ట్ థింగ్. క్రువాలిటీ ఈజీ, డిస్టెన్స్ ఈజీ, జడ్జ్మెంట్ ఈజీ, అండ్ రిడక్షన్ ఈజ్ చాలా ఈజీ. పీపుల్ ఆర్ సెల్ఫిష్, హ్యూమన్స్ నెవర్ చేంజ్, సాక్రిఫైస్ పాయింట్లెస్. చాలా ఈజీ కన్క్లూజన్స్ ఇవి. పెయిన్ తర్వాత ఎస్పెషల్లీ ఇంకా ఈజీ. కానీ డిస్పైట్ డిసప్పాయింట్మెంట్ స్టిల్ కేర్ చేయడం, అదే మన స్ట్రెంగ్త్.
ఇన్ఫినిటీ వార్ లో హీరోస్ మిస్టేక్స్ చేస్తారు, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారు, ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, అండ్ ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్. వై డిడ్ దే యాక్ట్ లాజికల్లీ? బికాస్ లాజిక్స్ ఓన్లీ లెన్స్ అయితే హీరోస్ హ్యూమన్స్ కారు, మిషన్స్ అవుతారు. స్ట్రేంజర్స్ ని సేవ్ చేయడానికి రిస్క్ తీసుకుంటారు, ఎఫిషియెంట్ కాదు. మిలియన్స్ పాసిబిలిటీ చూసి కూడా హోప్ వదలరు, గ్యారంటీడ్ లాజిక్ కాదు. గ్రీఫ్ కంట్రోల్ చేయలేకపోతారు, పర్ఫెక్ట్లీ రేషనల్ కాదు. కానీ ఎగ్జాక్ట్లీ ఇవే ఫ్లాస్ వాళ్ళని హ్యూమన్ గా చేస్తాయి. థానోస్ కి ఈ అన్ప్రెడిక్టబిలిటీ వీక్నెస్ లాగా కనిపిస్తుంది, కానీ సివిలైజేషన్ లో గ్రేట్ యాక్ట్స్ మోస్ట్లీ ఇర్రాషనల్ కంపాషన్ నుండే వస్తాయి. సమ్మన్ డొనేటింగ్ కిడ్నీ లాజికల్ డిసిషన్ కాదు, రన్నింగ్ ఇన్ టు ఫైర్ టు సేవ్ అనదర్ పర్సన్ లాజికల్ కాదు, ఫర్ గివింగ్ ఆఫ్టర్ బిట్రేయల్ లాజికల్ కాదు. అండ్ స్టిల్ ఇవే హ్యుమానిటీ హైయెస్ట్ మూమెంట్స్. లాజిక్ ఆస్క్స్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్, కంపాషన్ ఆస్క్స్ వాట్ ప్రొటెక్ట్స్ అస్. డిఫరెన్స్ అనేది చాలా సబిల్ట్ గా ఉంటుంది, వరల్డ్స్ షేపింగ్ డిఫరెన్స్ అవుతుంది. ఇంకో బ్రూటల్ ట్రూత్, ప్యూర్ లాజిక్ సఫరింగ్ ని టాలరేట్ చేయడం నేర్పిస్తుంది, కంపాషన్ సఫరింగ్ ని రెడ్యూస్ చేయాలని ఫోర్స్ చేస్తుంది. థానోస్ సఫరింగ్ ఇన్ఎవిటబుల్ అని యాక్సెప్ట్ చేశాడు, హీరోస్ సఫరింగ్ పెయిన్ఫుల్ అయినా స్టిల్ రెసిస్టెన్స్ చూస్ చేశారు. అదే మోరల్ గ్యాప్. అండ్ బికాస్ వన్స్ యూ ఎమోషనల్లీ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ పెయిన్, మాస్ డిస్ట్రక్షన్ అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది, స్టాటిస్టిక్స్ ఈజీ అయిపోతాయి. 1 million డెత్స్ సెంటెన్స్ సింపుల్, కానీ ఆ 1 million లో డ్రీమ్స్ ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి, ఇన్సైడ్ జోక్స్ ఉన్నాయి, అన్ఫినిష్డ్ కన్వర్సేషన్స్ ఉన్నాయి, పీపుల్స్ వెయిటింగ్ ఉంది. కంపాషన్ ఆ ఇన్విజిబుల్ డీటెయిల్స్ ని మర్చిపోనివ్వదు, లాజిక్ అలోన్ ఆఫ్టెన్ డస్. అండ్ మేబీ ఇన్ఫినిటీ వార్ హిడెన్ వార్నింగ్ అదే. ఇంటెలిజెన్స్ వితౌట్ కంపాషన్ డేంజరస్, కంపాషన్ వితౌట్ ఇంటెలిజెన్స్ అన్స్టేబుల్. హ్యూమానిటీ సర్వైవ్స్ ఓన్లీ వెన్ బోత్ స్టే టుగెదర్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ వాచ్ అయ్యాక ఆల్మోస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్ తో థియేటర్ నుండి బయటకు వచ్చారు. వై డిడెంట్ దే డూ దిస్? వై డిడెంట్ దే కిల్ హిమ్ ఎర్లియర్? వై వర్ దే ఎమోషనల్? అండ్ వై డిడ్ దే మెస్ అప్ ద ప్లాన్? ఎస్పెషల్లీ వన్ సీన్, థానోస్ గ్లోవ్ ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యే మూమెంట్ లో ఎమోషనల్ అయ్యి ఎవ్రీథింగ్ రూన్ చేస్తాడు. ఇంకెవడు? మన పీటర్ క్విల్. ఇంటర్నెట్ మొత్తం ఆ మనిషిని పబ్లిక్ ఎనిమీ లాగా ట్రీట్ చేసింది, మీమ్స్, యాంగర్, హేట్. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే దట్ సీన్ మైట్ బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యూమన్ మూమెంట్స్ ఇన్ ద ఎంటైర్ ఎంసీయూ. అండ్ అదే మన మనుషులకు నచ్చలేదు, బికాస్ హ్యూమన్స్ సినిమాని రియలిజం కోరుకుంటారు అంటిల్ రియలిజం బికమ్స్ ఎమోషనలీ అన్కంఫర్టబుల్. ఆడియన్స్ పర్ఫెక్ట్ డిసిషన్స్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ రియల్ గ్రీఫ్ పర్ఫెక్ట్ బిహేవియర్ ఇవ్వదు. ఇమాజిన్ చేయి, నువ్వు మంత్స్ గా ఒక పర్సన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఫైనల్లీ తెలుస్తుంది వాళ్ళని బ్రూటల్లీ కిల్ చేశారు, అండ్ ఆ కిల్లర్ లిటరల్లీ నీ ముందు నిల్చున్నాడు. ఇప్పుడు మైండ్ స్ట్రాటజిక్ గా బిహేవ్ చేయాలి అని ఇంటెలెక్చువల్ గా బిహేవ్ చేయాలి అని అంటుందా, లేదా ఎమోషనల్ సిస్టమ్ ని హైజాక్ చేస్తుందా? రియల్ లైఫ్ లో మనం ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, గ్రీఫ్ లాజికల్ ఆర్డర్ ఫాలో అవ్వదు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, ఆడియన్స్ స్టార్ లోడ్ ని జడ్జ్ చేస్తూ థియేటర్ లో ఎమోషనల్లీ రియాక్ట్ అవుతారు, ఎగ్జాక్ట్లీ సేమ్ ఇర్రాషనాలిటీ. హ్యూమన్స్ కాంట్రడిక్టరీ స్పీసీస్, ఎమోషన్స్ కాండెమ్ చేస్తాం అండ్ ఎమోషన్స్ తోనే డిసిషన్స్ తీసుకుంటాం. ఇన్ఫినిటీ వార్ లో హీరోస్ రిపీటెడ్ గా ఫెయిల్ అవుతారు, కోఆర్డినేషన్ ఇంపర్ఫెక్ట్, టైమింగ్ ఇంపర్ఫెక్ట్, అండ్ కమ్యూనికేషన్ ఇంపర్ఫెక్ట్, చాలా మెస్సీ. కానీ మేబీ అది పాయింట్. థానోస్ మిషన్ లైక్ సర్టెనిటీ రిప్రజెంట్ చేస్తాడు, హీరోస్ కేవటిక్ హ్యూమానిటీ రిప్రజెంట్ చేస్తాడు. థింక్ అబౌట్ ఇట్, ఈగోతో ఫైట్ చేస్తాడు, రివెంజ్ అబ్సెషన్ తో బ్లైండ్ అయిపోతాడు, లవ్ అండ్ డ్యూటీ మధ్య టియర్ అయిపోతాడు, ఫేర్ అండ్ ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్ లో ఉంటాడు, గ్రీఫ్ హ్యాండిల్ చేయలేకపోతాడు. సర్ఫేస్ లెవెల్లో ఫ్లాస్, డీప్ లెవెల్లో హ్యూమన్ కండిషన్. అండ్ హానెస్ట్లీ మనం లైఫ్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ మెజారిటీ ఎమోషన్ పీక్ మూమెంట్స్ లోనే జరుగుతుంది. యాంగర్ లో, ఫియర్ లో, లవ్ లో, పానిక్ లో, లాస్ లో. నోబడి సేస్ టుడే ఐ విల్ కామ్లీ రూన్ మై లైఫ్. ఎమోషన్ క్వైట్లీ స్టీరింగ్ వీల్ అనేది తీసుకుంటుంది. థానోస్ స్ట్రెంత్ ఏంటి? ఎమోషన్ కంట్రోల్. అండ్ హీరోస్ వీక్నెస్ ఏంటి? ఎమోషనల్ అటాచ్మెంట్. సింపుల్. ఫస్ట్ వాచ్ లో థానోస్ అడ్వాంటేజ్ లాగా కనిపిస్తుంది, కానీ పాజ్ చేసి థింక్ చేయి, వితౌట్ అటాచ్మెంట్ హీరోస్ యాక్చువల్లీ హీరోస్ గా ఉండేవారా? ఇఫ్ టోనీ ఎమోషనల్లీ డిటాచ్డ్ అయితే ఎర్త్ సేవ్ చేయడానికి రిపీటెడ్లీ రిస్క్ తీసుకుంటాడా? ఇఫ్ పీటర్ ఫియర్లెస్ మిషన్ అయితే స్మాల్ పీపుల్ కోసం కేర్ చేస్తాడా? ఇఫ్ వాండా ఎమోషన్ రిమూవ్ చేస్తే విజన్ వాల్యూ ఉంటుందా? లవ్ అండ్ పెయిన్ సేమ్ రూట్ నుండి వస్తాయి, కనెక్షన్ రిమూవ్ చేస్తే సఫరింగ్ తగ్గొచ్చు, కానీ హ్యూమానిటీ కూడా తగ్గుతుంది. థానోస్ ఎగ్జాక్ట్లీ అదే ట్రేడ్ ఆఫ్ యాక్సెప్ట్ చేశాడు, హీరోస్ యాక్సెప్ట్ చేయలేదు, అందుకే మెస్సీగా కనిపించారు. మోడర్న్ కల్చర్ లో మనం కంపెటెన్స్ ని వర్షిప్ చేస్తాం, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ కంపోజర్ అండ్ పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్. కానీ రియల్ హ్యూమన్స్ మెస్సీ, సమ్టైమ్స్ బ్రేవ్, సమ్టైమ్స్ బ్రోకెన్, సమ్టైమ్స్ సెల్ఫిష్, సమ్టైమ్స్ బ్యూటిఫుల్. సేమ్ పర్సన్ లో అన్ని కో ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ఫినిటీ వార్ హీరోస్ రియలిస్టిక్ ఎందుకు అనిపిస్తారు అంటే వాళ్ళు ఎమోషనలీ ఇన్కన్సిస్టెంట్, ఎగ్జాక్ట్లీ మనలాగే. ఇంకో సబల్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ ఆఫ్టెన్ ఆస్క్స్ వై డెంట్ దే సాక్రిఫైస్ 1% ఫర్ యూనివర్స్? సింపుల్ మ్యాథమెటికల్ క్వశ్చన్, కానీ హ్యూమన్ హార్ట్ మ్యాథమెటిక్స్ ఫాలో అవ్వదు. వన్ లవ్డ్ పర్సన్ సడన్లీ ఎంటైర్ మోరల్ ఈక్వేషన్ ని డిస్టార్ట్ చేస్తాడు. ఇమాజిన్ world where everyone instantly sacrifice loved ones for the greater good, efficient society, terrifying society. Because morality only
అవుట్కమ్స్ మీద బేస్ అయితే ఇండివిజువల్ లవ్ మీనింగ్లెస్ అయిపోతుంది. కిల్ చేయడం లాజికల్ నెసెసిటీ, కానీ వాండా హెసిటేషన్ ఆడియన్స్ కి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. వై? బికాస్ మనం రిజల్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. ఆమె మాత్రం రిలేషన్షిప్ ఫీల్ చేస్తుంది. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ లో ఈజీ చాయిసెస్, ఇన్సైడ్ ఎమోషన్ లో ఇంపాసిబుల్ అయిపోతాయి. ఇన్ఫినిటీ వార్ బ్రిలియన్స్ ఏంటి తెలుసా? సినిమా హీరోస్ ని ఐడియల్ స్టాచ్యూస్ లాగా ట్రీట్ చేయలేదు. ఫియర్ తో, అటాచ్మెంట్ తో, ట్రామాతో, ఇంపల్స్ తో, రియల్ పీపుల్ లాగా రాసింది. అండ్ మేబీ తాను స్ట్రాంగెస్ట్ అగైన్స్ ద పర్ఫెక్ట్ బీయింగ్స్ కాదు, అగైన్స్ ఇంపర్ఫెక్ట్ హ్యూమన్స్. స్టిల్ ఆయన కంప్లీట్ గా గెలవలేకపోతాడు ఎమోషనల్లీ. అంతెందుకు, ఒక గాడ్ అయిన థోర్ కూడా ఒక మనిషిలాగా అన్ని కోల్పోయి ట్రామాలోకి దొబ్బేస్తాడు. బికాస్ హీరోస్ ఫెయిల్ అయిన వన్ థింగ్ కంటిన్యూస్లీ ప్రిజర్వ్ చేస్తారు, అదే కనెక్షన్. థోర్ రివెంజ్ తో బర్న్ అవుతాడు, స్టిల్ ఫ్రెండ్స్ కోసం ఫైట్ చేస్తాడు. టోనీ ఈగో ఉన్న పీటర్ ని జెన్యూన్లీ కేర్ చేస్తాడు. స్ట్రేంజ్ యారగెంట్ అయిన ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయడానికి సాక్రిఫైస్ చేస్తాడు. చాలా క్యావస్, చాలా ఫ్లాస్, కానీ అండర్నీత్ కేర్ ఇంకా అలైవ్ గానే ఉంటుంది. థానోస్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తాడు, హీరోస్ డిసార్డర్ లో హ్యూమానిటీ ప్రిజర్వ్ చేయాలని ట్రై చేస్తారు. అండ్ హానెస్ట్లీ హిస్టరీ రిపీటెడ్లీ ప్రూవ్ చేసింది, సివిలైజేషన్స్ పర్ఫెక్ట్ సిస్టమ్స్ వల్ల సర్వైవ్ అవ్వవు. పీపుల్ ఇర్రాషనల్లీ కేరింగ్ అబౌట్ ఈచ్ అదర్స్, దాని వల్ల మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్పాలంటే కంప్లీట్లీ ఇన్సేన్ కాదు, అది ఇన్ఫినిటీ వార్ ని డేంజరస్ గా ఇంట్రెస్టింగ్ చేసింది. ఇఫ్ విలన్స్ ప్యూర్ మ్యాడ్నెస్ అయితే డిస్కషన్ అక్కడే అయిపోతుంది. కిల్లర్, మాన్స్టర్, సైకో సింపుల్. కానీ థానోస్ ఆయన జెన్యూన్ సఫరింగ్ ని అబ్జర్వ్ చేశాడు, సివిలైజేషన్స్ కొలాప్స్ అవ్వడం చూశాడు, స్కార్సిటీని చూశాడు, ఫియర్ చూశాడు, గ్రీడ్ చూశాడు, వార్ చూశాడు, అండ్ దాని వల్ల కలిగే ఆకలి జనాల్లో ఉన్నదాన్ని కూడా చూశాడు. అండ్ హానెస్ట్లీ మనం రియల్ వరల్డ్ లో కూడా సేమ్ థింగ్స్ ని చూస్తున్నాం. రిసోర్సెస్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి, నేచర్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, కన్సప్షన్ అబ్సెషన్ అయిపోతుంది, హ్యూమన్స్ కి సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది. సో ఆడియన్స్ కి ఇన్స్టింక్టివ్ గా అనిపించింది, సో ఆడియన్స్ కి ఇదే నిజమేమో అనిపించింది. మేబీ హీ హ్యాస్ ఎ పాయింట్ అని అనిపించింది. ఎస్, ప్రాబ్లం గురించి ఆయనకి పాయింట్ ఉంది, కానీ పీపుల్ గురించే అండర్స్టాండింగ్ లేదు. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. థానోస్ హ్యుమానిటీని అబ్జర్వ్ చేశాడు, కానీ హ్యుమానిటీని ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే ఈజ్ ఎ ఫకింగ్ ఏలియన్. అదే ట్రాజడీ. అబ్జర్వ్ చేయడం సర్ఫేస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ మీనింగ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ సైడ్ నుండి ఫ్యామిలీని చూస్తే క్యావోస్, ఆర్గ్యుమెంట్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, సాక్రిఫైసెస్, స్ప్రెడ్షీట్ పర్స్పెక్టివ్ లో చాలా ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్, కానీ ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్ లవ్, బిలాంగింగ్స్, ఐడెంటిటీ, మెమరీ, పర్పస్ ఇవన్నీ ఉంటాయి. థానోస్ ఆల్వేస్ అవుట్ సైడ్ అబ్జర్వర్ లాగా మాత్రమే ఉంటాడు. ఆయన స్పీసీస్ ని సిస్టమ్ లాగా మాత్రమే చూశాడు, నాట్ ఎమోషనల్ ఎకో సిస్టమ్స్. అందుకే ఆయన బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే పీపుల్ పెయిన్ వల్లే వాళ్ళు బ్రేక్ అవుతారని నమ్ముతాడు. రియాలిటీ సమ్ టైమ్స్ పెయిన్ పీపుల్ ని డీపర్ గా కనెక్ట్ చేస్తుంది. హిస్టరీలో వర్స్ట్ డిజాస్టర్స్ తర్వాత హ్యూమన్ ఆఫ్టన్ స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీస్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ లో కరోనా తర్వాత మనం చాలా ఎంతో బలంగా లేచి నిలబడ్డాం. వాస్ తర్వాత ఫ్రెండ్షిప్స్ క్రియేట్ అవుతాయి, లాస్ తర్వాత కంపాషన్ క్రియేట్ అవుతుంది, ట్రాజడీ తర్వాత యూనిటీ అనేది క్రియేట్ అవుతుంది. పెయిన్ ఆటోమేటికలీ డిస్ట్రాయ్ చేయదు, సమ్ టైమ్స్ రివీల్ చేస్తుంది. కానీ థానోస్ వరల్డ్ వైడ్ లో సఫరింగ్ ఓన్లీ స్కార్సిటీ రిజల్ట్. సో సొల్యూషన్, రెడ్యూస్ పీపుల్, మెకానికల్ ఆన్సర్. కానీ హ్యూమన్ సఫరింగ్ చాలా సార్లు మెటీరియల్ షార్టేజ్ నుండి కాదు, మీనింగ్ షార్టేజ్ నుండి, కనెక్షన్ షార్టేజ్ నుండి, అండర్స్టాండింగ్ షార్టేజ్ నుండి. రిచ్ పీపుల్ డిప్రెస్డ్ ఉంటారు, సక్సెస్ఫుల్ పీపుల్ లోన్లీ ఉంటారు, సేఫ్ పీపుల్ ఎంప్టీగా ఫీల్ అవుతారు. వై? బికాస్ హ్యూమన్ పెయిన్ క్యాలరీస్ తో మాత్రమే సాల్వ్ అవ్వదు. థానోస్ యూనివర్స్ ని సర్వైవల్ ఈక్వేషన్ లాగా రిడ్యూస్ చేశాడు, హ్యూమన్స్ మాత్రం సర్వైవల్ కన్నా ఎక్కువ కాంప్లెక్సిటీతో కోఎగ్జిస్ట్ అవుతారు. ఇంకో సబల్ట్ ఐరనీ ఏంటో తెలుసా? ఆయన బ్యాలెన్స్ గురించి అబ్సెషన్ లో హ్యూమన్ ఇంబ్యాలెన్స్ బ్యూటీని మిస్ అయ్యాడు. పేరెంట్స్ చిల్డ్రన్స్ కోసం ఇర్రాషనల్ సాక్రిఫైసెస్ చేస్తారు, ఫ్రెండ్స్ మిడ్ నైట్ హెల్ప్ చేస్తారు, లవర్స్ ఇంపాసిబుల్ హోప్ హోల్డ్ చేస్తారు, హీరోస్ స్ట్రేంజర్స్ కోసం లైఫ్ ని రిస్క్ చేస్తారు. ప్యూర్ లాజిక్ పర్స్పెక్టివ్ లో ఆల్ ఇన్ఎఫిషియంట్ బిహేవియర్స్, కానీ సివిలైజేషన్ ఎమోషనల్ గ్లూ ఎగ్జాక్ట్లీ లవ్వే. కానీ సివిలైజేషన్ ఎమోషనల్ గ్లూ ఎగ్జాక్ట్లీ ఇవే. ఇమాజిన్ ఒక వరల్డ్ వేర్ ఎవ్రీవన్ ఓన్లీ రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతారు, నో అన్నెసెసరీ సాక్రిఫైస్, నో ఎమోషనల్ రిస్క్, నో ఇర్రేషనల్ లాయాలిటీ, టెక్నికలీ స్టేబుల్, ఎమోషనల్లీ డెడ్. తాను స్టెబిలిటీని ఓవర్ వాల్యూ చేశాడు, హ్యూమన్స్ అన్ప్రెడిక్టబుల్ ని అండర్ వాల్యూ చేశాడు. ఇమాజిన్, రేపు పొద్దున్న నువ్వు పొట్టలేపోయావు, దానికి రీజన్ ఏంటంటే మీ అమ్మ నాన్న నిన్ను పోషించే స్తోమత లేదని నేను కనడమే మానేశారు. ఎలా ఉంది వినడానికి? ఆయన అనుకున్నాడు, ఇఫ్ రిసోర్సెస్ ఎనఫ్ ఉంటే కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది. వెరీ సింప్లిస్టిక్ వ్యూ. అండ్ హిస్టరీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది, హ్యూమన్స్ ఓన్లీ ఫుడ్ కోసం వార్ చేయరు, ఈగో కోసం, ఐడెంటిటీ కోసం, పవర్ కోసం, ఫియర్ కోసం, బిలీఫ్ కోసం, సమ్ టైమ్స్ పగ కోసం కూడా యుద్ధం చేస్తారు. ప్రాబ్లం పాపులేషన్ మాత్రమే కాదు, కాన్షియస్ కాంప్లెక్సిటీ. అండ్ అదే ఇన్ఫినిటీ వార్ హిడెన్ లేయర్. థానోస్ థింగ్స్ ఎక్స్టర్నల్ కరెక్షన్ ఎనఫ్, హీరోస్ రిప్రజెంట్ ఇంటర్నల్ స్ట్రగల్. టోనీ ఫియర్ తో ఫైట్ చేస్తాడు, థోర్ గిల్ట్ తో బర్న్ అవుతాడు, వాండా అటాచ్మెంట్ తో టేర్ అయిపోతుంది, అండ్
పీటర్ అప్రూవల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మధ్య నలిగిపోతాడు. ఎక్స్టర్నల్ ఎనిమిస్ కన్నా ఇంటర్నల్ ఎమోషన్స్ స్ట్రాంగర్ బ్యాటిల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాయి. థానోస్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ ని అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఇంకో బ్రూటల్ అబ్జర్వేషన్, ఆయన యూనివర్స్ ని సేవ్ చేయాలంటాడు, కానీ ఎవరు సర్వైవ్ అవ్వాలి అనే ఎమోషన్ చాయిస్ ని తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. దట్స్ నాట్ కంపాషన్ అండ్ దట్స్ నాట్ ఎ గాడ్ కాంప్లెక్స్. నా విజన్ కరెక్ట్, నా సఫరింగ్ మీనింగ్ఫుల్, నా సొల్యూషన్ నెసరీ. చాలా డేంజరస్ పీపుల్ హిస్టరీలో ఎగ్జాక్ట్లీ ఇలానే థింక్ చేస్తారు. వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్ అని ఫీల్ అవుతారు. 1% హ్యూమానిటీ ఫ్యూచర్ ని డిఫైన్ చేయాలని డిసైడ్ అయితే ప్రాబ్లం ఆల్రెడీ అక్కడే స్టార్ట్ అయింది కదా. నో మ్యాటర్ హౌ ఇంటెలిజెంట్ బికమ్, నో సింగిల్ మైండ్ కంప్లీట్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని హోల్డ్ చేయలేదు. ఇంపాసిబుల్. థానోస్ ఐసోలేటెడ్ థింకర్, హీరోస్ మెస్సీ కలెక్టివ్, అండ్ సర్ప్రైజింగ్లీ మెస్సీ కలెక్టివ్నెస్ ఆఫ్టన్ morally healthier when it comes to థానోస్ మైండ్ సెట్. డిస్కషన్, డిసగ్రిమెంట్, ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ చాలా ఫ్రస్ట్రేటింగ్, కానీ డిక్టేటర్షిప్ కన్నా ఇవి చాలా సేఫర్. ఇంకో థింగ్, థానోస్ సాక్రిఫైసెస్ చేస్తాడు. ఆడియన్స్ దానిని మోరల్ ప్రూఫ్ లాగా ట్రీట్ చేశారు, కానీ సాక్రిఫైస్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఆ డాక్టర్ పెయిన్ఫుల్ సర్జరీ చేస్తే గోల్ హీలింగ్, అండ్ ఆ ఫెంటాస్టిక్ సఫరింగ్ క్రియేట్ చేస్తే గోల్ ఐడియాలజీ వ్యాలిడేషన్. అవుట్ సైడ్ సాక్రిఫైస్ సిమిలర్ అనిపిస్తుంది, ఇన్సైడ్ పర్పస్ వచ్చేసి డిఫరెన్స్ ఉంటుంది. థానోస్ పెయిన్ ని మీనింగ్ఫుల్ గా కన్వర్ట్ చేయాలని డిస్పరేట్లీ ట్రై చేస్తాడు. బికాస్ ర్యాండమ్ సఫరింగ్ యాక్సెప్ట్ చేయడం హ్యూమన్స్ కి హార్డెస్ట్ థింగ్. సో మైండ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. దిస్ సాక్రిఫైస్ నెసెసర్లీ, దిస్ పెయిన్ఫుల్, మీనింగ్ఫుల్. సమ్టైమ్స్ ట్రూ, సమ్టైమ్స్ కాపింగ్ మెకానిజం. ఐ థింక్ థానోస్ డీపెస్ట్ ఫియర్ డెత్ కాదు, మీనింగ్ఫుల్ సఫరింగ్. టైటన్ కొలాప్స్ అయ్యాక ఆయన సైకలాజికలీ సర్వైవ్ అవ్వడానికి ఒక ఫిలాసఫీ క్రియేట్ చేశాడు. ఇఫ్ దే లిజన్ టు మీ, డిజాస్టర్ అవాయిడెడ్. సడన్లీ పెయిన్ పర్పస్ఫుల్ అయిపోయింది, ఫెయిల్యూర్ ప్రొఫెసీ అయిపోయింది, అండ్ ట్రామా మిషన్ అయిపోయింది. అండ్ వన్స్ హ్యూమన్స్ ఐడెంటిటీ ఫిలాసఫీతో మెర్జ్ అయిపోతే డేంజరస్ కన్విక్షన్ క్రియేట్ అవుతుంది. బికాస్ నౌ చేంజింగ్ మైండ్ మీన్స్ యాక్సెప్టింగ్ ఇయర్స్ ఆఫ్ పెయిన్ మే బి పాయింట్లెస్ అని. హార్డెస్ట్ థింగ్ ఎవర్. ఇన్ఫినిటీ వార్ మనకి సబల్ట్ గా ఒక స్కేరీ ట్రూత్ చూపించింది. ఇంటెలిజెంట్ పీపుల్ కూడా బ్రోకెన్ బిలీఫ్స్ బిల్డ్ చేసుకోవచ్చు. పెయిన్ తో ఫ్యూయల్ చేసిన బిలీఫ్స్ ఈవెన్ స్ట్రాంగర్ అవుతాయి. అండ్ మేబీ థానోస్ బిగ్గెస్ట్ ట్రాజడీ ఏంటంటే, ఆయన హ్యూమానిటీ సేవ్ చేయాలని ట్రై చేస్తూ హ్యూమానిటీని హ్యూమన్ గా చేసే క్వాలిటీస్ ని కంప్లీట్లీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఒక లైన్ చాలా సార్లు మూవీస్ లో వినిపిస్తుంది, సాక్రిఫైస్, హీరోయిక్ వర్డ్, పవర్ఫుల్ వర్డ్, గూస్ బంప్స్ వర్డ్. కానీ ఫనీ థింగ్ ఏంటి తెలుసా, పీపుల్ సాక్రిఫైస్ ని ఆటోమేటిక్ గా మోరలీ గ్రేట్నెస్ తో కనెక్ట్ చేస్తారు. అసలు క్వశ్చన్ అడగడం మర్చిపోతారు. సాక్రిఫైస్ ఎవరి కోసం? బికాస్ సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్ హోలీ కాదు. పర్పస్ డిసైడ్ చేస్తే దాని మీనింగ్ మారుతుంది. హీరోస్ కూడా సాక్రిఫైస్ చేస్తారు, యూత్ సాక్రిఫైసెస్. గొమోరాని థానోస్ కూడా సాక్రిఫైస్ చేశాడు. గొమోరాని లూజ్ అవుతాడు, ఇయర్స్ డెడికేట్ చేస్తాడు, పెయిన్ ఎండ్యూర్ చేస్తాడు, లోన్లీనెస్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సర్ఫేస్ లెవెల్లో క్లాసిక్ ట్రాజడీ సేవియర్ టెంప్లెట్ లాగా ఉంటుంది ఇది, కానీ డీప్ గా చూస్తే ఆయన సాక్రిఫైసెస్ లో ఒక స్ట్రేంజ్ ఎంప్టీనెస్ ఉంటుంది. వై? బికాస్ లవ్ కన్నా ఐడియాలజీ స్ట్రాంగర్. అండ్ వన్స్ ఐడియాలజీ పీపుల్ కన్నా ఇంపార్టెంట్ అయిపోతే సాక్రిఫైస్ స్లోలీ హ్యూమానిటీ లూజ్ అవుతుంది. థింక్ కేర్ఫుల్లీ. ఏ ఫాదర్ చైల్డ్ కోసం సాక్రిఫైస్ చేస్తే ఎమోషన్ సెంటర్ లో ఉంటుంది. ఏ ఫ్రెండ్ కోసం రిస్క్ తీసుకుంటే కనెక్షన్ సెంటర్ లో ఉంటుంది. ఏ హీరో స్ట్రేంజర్స్ కోసం స్టాండ్ చేస్తే కంపాషన్ సెంటర్ లో ఉంటుంది. కానీ థానోస్ సాక్రిఫైస్ బ్యాలెన్స్ కోసం, కాన్సెప్ట్ కోసం, థియరీ కోసం, హ్యూమన్స్ కోసం కాదు, హ్యూమన్ సిస్టమ్ కోసం కాదు, డిఫరెన్స్ చిల్లింగ్ కోసం కాదు, అండ్ అదర్ స్పీసీస్ కోసం కూడా కాదు. ఇంకో సబల్ థింగ్ అబ్జర్వ్ చేయి, గొమోరా డెత్ సీన్ ని ఆడియన్స్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. వై? బికాస్ ఫైనల్లీ థానోస్ లో లవ్ ఎవిడెన్స్ కనిపిస్తుంది, కానీ అక్కడే డీపర్ ట్రాజడీ కూడా ఉంది. ఆయన జెన్యున్లీ లవ్ ఫీల్ అయ్యి కూడా స్టిల్ ఐడియాలజీ చూస్ చేశాడు. మీనింగ్ ఏంటి? ఆయన లవ్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ లవ్ లెసన్ ని యాక్సెప్ట్ చేయలేదు. లవ్ మనిషిని స్లో చేస్తుంది, క్వశ్చన్ చేయిస్తుంది, అండ్ డౌట్ క్రియేట్ చేస్తుంది, ఇండివిజువల్ లైఫ్ వాల్యూని యాంప్లిఫై చేస్తుంది. ఇది సింప్లిఫైస్, రెడ్యూసెస్, జనరలైజెస్. లవ్ సేస్ దిస్ వన్ పర్సన్ మ్యాటర్స్ ఇన్ఫినైట్లీ. ఐడియాలజీ సేస్ బిగ్గర్ పిక్చర్ మ్యాటర్స్ మోర్. హిస్టరీలో రిపీటెడ్ కాన్ఫ్లిక్ట్ అదే. ఎంపైర్స్ ఐడియాలజీ కోసం చిల్డ్రన్ ని సాక్రిఫైస్ చేశాయి, వార్స్ గ్రేటర్ ఫ్యూచర్ కోసం మిలియన్స్ ని బర్న్ చేశాయి, అండ్ రెవల్యూషన్ పర్ఫెక్ట్ సిస్టమ్స్ కోసం ఆర్డినరీ లైఫ్స్ ని క్రష్ చేశాయి. ఎవ్రీ టైమ్ సేమ్ సెంటెన్స్, నెసరీ సాక్రిఫైస్. కానీ ఎప్పుడు పీపుల్ ని సాక్రిఫైస్ చేయడం ఈజీ అయిపోతుందో తెలుసా? వెన్ డిసిషన్ మేకర్స్ ఎమోషనల్లీ డిస్టెంట్ ఉంటారు. స్ప్రెడ్షీట్ లో సగం మందిని లేపేయడం చాలా ఈజీ, కానీ ఒక చిన్న పిల్లాడి ఏడుపు నువ్వు దగ్గర నుండి చూడడమే నీకు చాలా కష్టం. థానోస్ యూనివర్స్ స్కేల్లో థింక్ చేశాడు, హీరోస్ మాత్రం ఇండివిజువల్ స్కేల్లో ఫీల్ చేశారు. అండ్ మోరల్లీ సమ్ టైమ్స్ ఇండివిజువల్ ఫీలింగ్ చాలా బెటర్. ఇన్ఫినిటీ వార్ లో హీరోస్ రిపీటెడ్ గా ఇంపాసిబుల్ ఎమోషన్స్, డిసిషన్స్ ఫేస్ చేస్తారు. విజన్ ని కిల్ చేయాలా, గొమోరాని ప్రొటెక్ట్ చేయాలా, పీటర్ ని రిస్క్ లో పెట్టాలా, టోనీని సేవ్ చేయాలా. లాజిక్ క్లియర్ ఆన్సర్స్ ఇవ్వదు, హార్ట్ కాంప్లికేట్ చేస్తుంది. ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ మోస్ట్లీ అక్కడ. వై కాంట్ దే జస్ట్ డూ వాట్స్ నెసెసరీ? బికాస్ నెసెసరీని డిఫైన్ చేయడం ఈజీ కాదు వెన్ లవ్ ఇన్వాల్వ్డ్.
రియల్ లైఫ్ కూడా అదే. టెర్మినల్ పేషెంట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా, ఫ్యామిలీ బిజినెస్ కోసం డ్రీమ్స్ వదులుకోవాలా, అండ్ వన్ పర్సన్ సేవ్ చేయడానికి మెనీ రిస్క్స్ తీసుకోవాలా. నో క్లీన్ ఈక్వేషన్స్. లవ్ మ్యాథమెటిక్స్ ని డిస్టార్ట్ చేయదు. అండ్ మేబీ థ్యాంక్ఫుల్లీ సో. ఇమాజిన్ వరల్డ్ వేర్ ఎవ్రీ వన్ ఇమీడియట్లీ చూసెస్ ఆప్టిమల్ డెసిషన్స్. విజన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఎమోషనల్ బ్రేక్ అయిపోతుంది. ఆడియన్స్ ఫస్ట్ వాచ్ లో జస్ట్ డూ ఇట్ అని ఫీల్ అవుతారు. కానీ పాజ్ చేసి థింక్ చేయి, ఆమె మిషన్ డిస్ట్రాయ్ చేయట్లేదు, రిలేషన్షిప్ డిస్ట్రాయ్ చేస్తుంది, ఫ్యూచర్ డిస్ట్రాయ్ చేస్తుంది, తన అనే ఒకే ఒక్క మనిషిని దూరం చేసుకుంటుంది, పార్ట్ ఆఫ్ ఎ సెల్ఫ్ డిస్ట్రాయ్ చేస్తుంది. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ లో ఆబ్జెక్టివ్ డిసిషన్, ఇన్సైడ్ పర్స్పెక్టివ్ లో ఎమోషన్ అపోకలిప్స్. అండ్ అదే హ్యూమానిటీ కాంప్లెక్సిటీ. పీపుల్ రిప్లేసబుల్ యూనిట్స్ కారు. థానోస్ బిగ్గెస్ట్ మారల్ బ్లైండ్నెస్ ఏంటి తెలుసా? ఆయన సఫరింగ్ ని అండర్స్టాండింగ్ చేశాడు, కానీ అటాచ్మెంట్స్ సాక్రెడ్నెస్ ని అండర్ వాల్యూ చేశాడు. ఫర్ హిమ్ హాఫ్ యూనివర్స్ డెత్ ఈక్వల్ టు యాక్సెప్టబుల్ ట్రేడ్. ఫర్ హీరోస్ వన్ లవ్ పర్సన్ పెయిన్ కూడా చాలా మొరల్లీ హెవీ. అగైన్ ఫస్ట్ వాచ్ లో హీరోస్ ఇర్రాషనల్ లాగా కనిపిస్తారు, డీప్ వాచ్ లో మాత్రం ఒక హ్యూమన్ లా కనిపిస్తారు. ఇంకా అన్కంఫర్టబుల్ అబ్జర్వేషన్. మోడర్న్ వరల్డ్ స్లోలీ థానోస్ లాజిక్ సైడ్ కి డ్రిఫ్ట్ అవుతుంది. వాట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నావు, హౌ మచ్ యూస్ఫుల్ ఆర్ యూ, వాట్ అవుట్పుట్ జనరేట్ చేస్తున్నావు. హ్యూమన్ వర్త్ మెజరబుల్ మెట్రిక్స్ కి రెడ్యూస్ అయిపోతుంది. కానీ ఇమాజిన్ ఆస్కింగ్ వాట్ ప్రొడక్టివిటీ డస్ యువర్ గ్రాండ్ మదర్ జనరేట్. క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ డిస్కస్టింగ్ అనిపిస్తుంది కదా. వై? బికాస్ సమ్ హ్యూమన్ వాల్యూ క్యాల్కులేషన్ కి అందదు. లవ్ ఎగ్జాక్ట్లీ ఆ ఇన్విజిబుల్ వాల్యూని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ ఇన్విజిబుల్ వాల్యూ కేటగిరీలోకే వస్తుంది. థానోస్ సాక్రిఫైస్ లాంగ్వేజ్ ని యూజ్ చేశాడు, హీరోస్ రిలేషన్షిప్ లాంగ్వేజెస్ ని లివ్ చేస్తారు. డిఫరెన్సెస్ ఎనార్మస్. అండ్ వన్ సాక్రిఫైస్ బికాస్ సిస్టమ్స్ మ్యాటర్స్ మోర్, అదర్స్ సాక్రిఫైస్ బికాస్ పీపుల్ మ్యాటర్స్ మోర్. అండ్ హానెస్ట్లీ సివిలైజేషన్ ఎమోషనలీ సర్వైవ్ అయ్యింది సెకండ్ కేటగిరీ వల్ల. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, సాక్రిఫైస్ మీనింగ్ఫుల్ అవ్వడానికి ఫ్రీడమ్ ఉండాలి, చాయిస్ ఉండాలి, కన్సెంట్ ఉండాలి. థానోస్ స్నాప్ లో విక్టిమ్స్ చాయిస్ లేదు. దట్స్ నాట్ ఏ నోబుల్ సాక్రిఫైస్, దట్స్ ఇంపోస్డ్ సఫరింగ్. రియల్ సాక్రిఫైసెస్ అంటే ఐ చూస్ పెయిన్ సో అదర్స్ డోంట్ హ్యావ్ టు, నాట్ ఐ చూస్ పెయిన్ ఫర్ అదర్స్ బికాస్ ఐ నో బెటర్. అండ్ అది లైన్ హీరోయిజం అండ్ అథారిటారిజం మధ్య. ఇన్ఫినిటీ వార్ ది జీనియస్ లాజిక్ ఏంటంటే, సినిమా ఆడియన్స్ ని ఫోర్స్ చేస్తుంది, అవుట్కమ్ ఇంపార్టెంటా లేక ప్రాసెస్ మోరలా. థానోస్ అవుట్కమ్ జస్టిఫై చేస్తాడు, హీరోస్ హ్యుమానిటీ ప్రిజర్వ్ చేయడానికి స్ట్రగుల్ చేస్తారు, మెస్సీగా, పెయిన్ఫుల్ గా, ఇంపర్ఫెక్ట్ గా. అండ్ మేబీ అది రియల్ మారల్ కరేజ్. నాట్ ఎలిమినేటింగ్ ఎమోషన్, క్యారింగ్ ఎమోషన్ బర్డన్ తో కూడా రైట్ థింగ్ సర్చ్ చేయడం. ఫనీ థింగ్ ఏంటి తెలుసా? మోస్ట్ సూపర్ హీరో మూవీస్ లో ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తారు. హీరో విన్ అవుతాడు, విలన్ లూజ్ అయిపోతాడు, వరల్డ్ అనేది సేవ్ అవుతుంది, మ్యూజిక్ రైజ్ అవుతుంది, క్రెడిట్స్ రోల్ అవుతాయి, సింపుల్ ఎమోషన్స్ కాంట్రాక్ట్. కానీ ఆ కాంట్రాక్ట్ ని లిటరల్లీ థియేటర్ మధ్యలోనే చింపి పారదోపుతారు. అండ్ అదే రీజన్ ఈ సినిమా ఇంకా మైండ్ లో ఉండిపోయేలా చేస్తుంది. బికాస్ ఇన్ఫినిటీ వార్ విక్టరీ గురించి కాదు, యాక్చువల్లీ విక్టరీ ఎల్యూషన్ గురించి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మూవీలో ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ సంథింగ్ విన్ చేయాలనే ట్రై చేస్తుంది. టోనీ వాంట్స్ కంట్రోల్, థోర్ వాంట్స్ రివెంజ్, స్ట్రేంజ్ వాంట్స్ ప్రొటెక్షన్, పీటర్ వాంట్స్ అప్రూవల్, థానోస్ వాంట్స్ బ్యాలెన్స్, హీరోస్ వాంట్స్ సర్వైవల్. ఎవ్రీవన్ చేసింగ్ సమ్ వెర్షన్ ఆఫ్ సక్సెస్, కానీ ఫైనల్ అవుట్కమ్ లాస్. నాట్ పార్షియల్ లాస్, ఎగ్జిస్టెన్షియల్ లాస్. ఆడియన్స్ థియేటర్లో సైలెంట్ అయిపోతారు ఫస్ట్ టైం, నాట్ బికాస్ విలన్ స్ట్రాంగ్, బికాస్ సడన్లీ మార్వల్ యూనివర్స్ సేవ్ కాదని రియలైజ్ అవ్వడం. అండ్ హానెస్ట్లీ లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. చైల్డ్హుడ్ లో మనం అనుకుంటాం మంచోళ్ళు విన్ అవుతారు, అడల్ట్ లైఫ్ స్లోలీ కరెక్ట్ చేస్తుంది, మంచోళ్ళు కూడా బ్రేక్ అవుతారు. హార్డ్ వర్క్ ఆల్వేస్ సక్సెస్ అవ్వదు, లవ్ ఆల్వేస్ పర్మనెన్స్ ఇవ్వదు, ఇంటెలిజెన్స్ ఆల్వేస్ ప్రొటెక్షన్ ఇవ్వదు, ప్లానింగ్ ఆల్వేస్ కంట్రోల్ ఇవ్వదు. ఇన్ఫినిటీ వార్ ఆ అడల్ట్ ట్రూత్ ని బ్లాక్ బస్టర్ స్కేల్ లో చూపించింది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, హీరోస్ టెక్నికల్లీ చాలా క్లోజ్ వచ్చారు విక్టరీకి. టైటన్ లో గ్లవ్ ఆల్మోస్ట్ రిమూవ్ అయింది, వకాండాలో ఆ విజన్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయ్యాడు, థోర్ ఆల్మోస్ట్ కిల్ చేశాడు. ఆల్మోస్ట్ లైఫ్ లో మోస్ట్ పెయిన్ఫుల్ వర్డ్ కొన్నిసార్లు ఫెయిల్యూర్ కాదు, ఆల్మోస్ట్. బికాస్ ఆల్మోస్ట్ సక్సెస్ ఇమాజినేషన్ ని టార్చర్ చేస్తుంది. ఇఫ్ ఓన్లీ మోస్ట్ డేంజరస్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఫెయిల్ అయిపోయాడు విత్ 20 మార్క్స్, బట్ ఇంకో క్యాండిడేట్ 100% స్కోర్ చేయడానికి ట్రై చేస్తూ 99 దగ్గర ఆగిపోయాడు. మోస్ట్ డేంజరస్ సెంటెన్స్. ఇఫ్ ఓన్లీ స్టార్ లార్డ్ కామ్ గా ఉంటే, ఇఫ్ ఓన్లీ థోర్ హెడ్ ఏం చేసుంటే, ఇఫ్ ఓన్లీ దే వర్క్ టుగెదర్ ఎర్లియర్. మైండ్ ఎండ్లెస్ ఆల్టర్నేటివ్ రియాలిటీస్ ని క్రియేట్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ గ్రీఫ్ లాగే. పీపుల్ లాస్ తర్వాత కూడా ఇలానే థింక్ చేస్తారు,
ఇఫ్ ఓన్లీ వన్ మోర్ కాల్ చేస్తుంటే, ఇఫ్ ఓన్లీ హాస్పిటల్ ఎర్లీగా వెళ్ళుంటే, ఇఫ్ ఓన్లీ ఆ రోజు తనతో మాట్లాడుంటుంటే. ఇన్ఫినిటీ వార్ ఎమోషనల్ ఇంపాక్ట్ హ్యూజ్, ఎందుకంటే సినిమా ఆడియన్స్ కి గ్రీఫ్ స్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ చేయిస్తుంది. నాట్ జస్ట్ డిఫీట్, గ్రీఫ్, బాధ. అండ్ ఆ గ్రీఫ్ లో ఫస్ట్ స్టేజ్ ఏంటి? మైండ్ రియాలిటీ యాక్సెప్ట్ చేయదు. దట్ ఎండింగ్, రిమెంబర్, ఆ ముగింపునే గుర్తు చేస్తుంది. క్యారెక్టర్స్ డస్ట్ అయిపోతారు, ఆడియన్స్ షాక్ లో ఉండిపోతారు, బ్రెయిన్ ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తుంది. నో, సమ్ హౌ రివర్స్ అవుతుంది. దేర్ మస్ట్ బి ఎ ట్రిక్, డెఫినెట్లీ మళ్ళీ మనం గెలుస్తాం. ఎగ్జాక్ట్లీ రియల్ లాస్ కాదు ఇది. ఇంకో డీప్ థింగ్, థానోస్ టెక్నికల్లీ వాన్, కానీ ఆయన ఫేస్ లో కంప్లీట్ పీస్ ఉందా? నో. సైలెన్స్ ఉంది, ఎంప్టీనెస్ ఉంది, ఆల్మోస్ట్ ఒక ఎక్సాషన్ ఉంది. అలిసిపోయాడు. వై? బికాస్ కాంక్వెస్ట్ సాటిస్ఫాక్షన్ టెంపరీ. పీపుల్ ఆఫ్టెన్ థింక్ గోల్ అచీవ్ అయితే కంప్లీట్ పీస్ వస్తుంది. కెరీర్, మనీ, రివెంజ్, రికాగ్నిషన్, కంట్రోల్. రీచ్ అయ్యాక తెలుస్తుంది మైండ్ నెక్స్ట్ వరల్డ్ క్రియేట్ చేస్తుంది అని. థానోస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ వన్ మిషన్ మీద బిల్డ్ చేశాడు. మిషన్ కంప్లీట్ అయ్యాక నవ్ వాట్? పర్పస్ కంప్లీట్ అయ్యాక తర్వాత ఐడెంటిటీ వాక్యూమ్ డేంజరస్. మెనీ పీపుల్ లైఫ్ లో సేమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎగ్జామ్ క్లియర్, డ్రీమ్ జాబ్ అచీవ్ చేస్తారు, మ్యారేజ్ కంప్లీట్, బిగ్ గోల్ అచీవ్ చేస్తారు, ఫ్యూ డేస్ హ్యాపీనెస్, దెన్ మళ్ళీ స్ట్రేంజ్ ఎంప్టీనెస్. బికాస్ హ్యూమన్స్ డెస్టినేషన్ క్రియేచర్స్ కారు, వాళ్ళు మీనింగ్ క్రియేచర్స్. థానోస్ అనుకున్నాడు స్నాప్ ఈక్వల్ టు ఫైనల్ సొల్యూషన్, కానీ హ్యూమన్ సఫరింగ్ వన్ ఈవెంట్ తో డిసప్పేర్ అవ్వదు, ఇంపాసిబుల్. పెయిన్ న్యూ ఫార్మ్స్ లో రిటర్న్ అవుతుంది, లాస్ న్యూ వేస్ లో వస్తుంది, ఫియర్ న్యూ షేప్స్ లో వస్తుంది. లైఫ్ పర్మనెంట్లీ సాల్వబుల్ ఈక్వేషన్ కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. ఇన్ఫినిటీ వార్ టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్. నాట్ ఇన్ఫినిటీ విక్టరీ, వార్. వార్ లో కంప్లీట్ విన్నర్స్ అనేవారు చాలా రేర్, అండ్ ఎవ్రీవన్ లూజెస్ సంథింగ్. హీరోస్ లాస్ట్ పీపుల్, థానోస్ లాస్ట్ సోల్, యూనివర్స్ లాస్ట్ ఇన్నోసెన్స్, అండ్ ఆడియన్స్ లాస్ట్ ఎమోషనల్ సేఫ్టీ. అండ్ అదే మెచ్యూర్ స్టోరీ టెల్లింగ్. ఇంకో సబల్ట్ ఐరనీ ఏంటంటే, థానోస్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలని ట్రై చేశాడు, కానీ స్నాప్ తర్వాత యూనివర్స్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అన్ఇమాజినబుల్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. పిల్లలు మాయమైపోతారు, వాళ్ళ తల్లిదండ్రులు డిసప్పేర్ అయిపోతారు, పార్ట్నర్స్ డిసప్పేర్ అవుతారు, పైలట్స్ డిసప్పేర్ ఇన్ మిడ్ ఫ్లైట్, డాక్టర్స్ డిసప్పేర్ డ్యూరింగ్ సర్జరీ. ఫిజికల్ రిసోర్సెస్ మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు, సైకలాజికల్ డివాస్టికేషన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇన్ఫినైట్. అగైన్ థానోస్ సిస్టమ్స్ చూశాడు, హ్యూమన్ ఎమోషన్స్ చైన్స్ మిస్ అయ్యాడు. వన్ పర్సన్ డిసపరెన్స్ 1000 లైఫ్స్ ని ఇండైరెక్ట్లీ బ్రేక్ చేయొచ్చు. హ్యూమన్ కనెక్షన్స్ వెబ్ లైక్ ఉంటాయి, నాట్ ఐసోలేటెడ్ యూనిట్స్. అండ్ మేబీ అది ఇన్ఫినిటీ వార్ హిడెన్ బ్రిలియన్స్. మూవీ కాన్స్టెంట్లీ చూపిస్తుంది మూవీ లైఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ ని ఫుల్లీ క్యాల్కులేట్ చేయడం ఇంపాసిబుల్. థానోస్ సర్టెనిటీ డేంజరస్, ఎందుకంటే ఆయన కాంప్లెక్సిటీని అండర్ ఎస్టిమేట్ చేశాడు. హీరోస్ ఫెయిల్యూర్ పెయిన్ఫుల్, ఎందుకంటే వాళ్ళకి కాంప్లెక్సిటీ ఎమోషనల్ గా తెలుసు. టోనీ ఎవ్రీ లాస్ పర్సనలీ ఫీల్ అవుతాడు, స్టీవ్ ఎవ్రీ పర్సన్ వాల్యూ బిలీవ్ చేస్తాడు, పీటర్ స్ట్రేంజర్స్ కోసం కూడా కేర్ చేస్తాడు, వాండా ఒక్క జీవితాన్ని యూనివర్స్ కన్నా హెవీగా ఫీల్ అవుతుంది. మెస్సీ ఇర్రాషనల్, పెయిన్ఫుల్, కానీ డీప్లీ అదే హ్యూమన్. ఇంకో అబ్జర్వేషన్, పీపుల్ ఆఫ్టెన్ ఆస్క్ హూ వాజ్ స్ట్రాంగెస్ట్? రాంగ్ క్వశ్చన్. ఇన్ఫినిటీ వార్ స్ట్రెంత్ కంపారిజన్ మూవీయే కాదు. థోర్ ఫిజికల్ స్ట్రెంత్, స్ట్రేంజ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంత్, అండ్ టోనీ అడాప్టివ్ స్ట్రెంత్, స్టీవ్ మోరల్ స్ట్రెంత్, అండ్ థానోస్ విల్ పవర్ స్ట్రెంత్. కానీ ఫైనల్ గా సినిమా స్ట్రాంగెస్ట్ థింగ్ వేరే అని ఎంప్లై చేస్తుంది, అదే పెర్సిస్టెన్స్. డిస్పైట్ రిపీటెడ్ ఫెయిల్యూర్, హీరోస్ మళ్ళీ స్టాండ్ అవుతారు. దట్స్ వై హ్యుమానిటీ రియల్ సూపర్ పవర్, నాట్ పర్ఫెక్షన్, రికవరీ. అండ్ మేబీ ఇన్ఫినిటీ వార్ కోర్ లెసన్ అదే. విన్నింగ్ టెంపరీ, కంట్రోల్ ఇల్యూషన్, సర్టెనిటీ డేంజరస్, లాస్ ఇన్ఎవిటబుల్, కానీ డిస్పైట్ అన్ని పీపుల్ స్టిల్ చూస్ టు ఫైట్ ఫర్ ఈచ్ అదర్, అండ్ సమ్హౌ అది డిఫీట్ కన్నా బిగ్గెస్ట్ విక్టరీ లాగా ఫీల్ అవుతుంది. ఒక ఏలియన్ స్పీసీస్ హర్త్కొచ్చి హ్యూమన్స్ ని అబ్జర్వ్ చేస్తే హానెస్ట్లీ మనం కంప్లీట్ నాన్ సెన్స్ లాగా కనిపిస్తాం. జనాలు జ్ఞాపకాల మీద ఏడుస్తారు, చనిపోయిన వాళ్ళ బర్త్డేస్ ని వాళ్ళని గుర్తు చేసుకొని ఏడుస్తారు, ఓల్డ్ మెసేజ్ ని మళ్ళీ మళ్ళీ చదివి ఏడుస్తారు, వన్ పర్సన్ కోసం ఎంటైర్ ఫ్యూచర్ ని రిస్క్ చేస్తారు, అండ్ స్ట్రేంజర్స్ ని సేవ్ చేయడానికి ఓన్ లైఫ్ ని డేంజర్స్ లో పెట్టుకుంటారు, అండ్ దేశాన్ని కాపాడడం కోసం బార్డర్స్ వరకు వెళ్తారు, వాటిని దాటి కూడా వెళ్తారు. ప్యూర్ లాజిక్ పర్స్పెక్టివ్ లో ఇది ఒక ఇర్రాషనల్ స్పీసీస్ మనం, అండ్ అదే రీజన్ హ్యుమానిటీని ఫుల్లీ అర్థం చేసుకోలేకపోయాడు. ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది, అబ్జర్వేషన్ ఉంది, అండ్ ప్యాటర్న్ రికాగ్నిషన్ కూడా ఉంది, కానీ లవ్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ లేదు. లవ్ ని వీక్నెస్ లా చూశాడు, అటాచ్మెంట్ ని ఆబ్స్టెకల్ లా చూశాడు, ఎమోషన్ ని ఇన్ఎఫిషియన్సీ లాగా చూశాడు. మోడర్న్ వరల్డ్ లో కూడా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ సేమ్ మిస్టేక్ చేస్తారు. డిటాచ్ అవ్వు, ఎమోషన్ ని రిమూవ్ చేయి, ప్యూర్ రేషనాలిటీ. వినడానికి చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, కానీ ఫుల్ ఎమోషనల్ డిటాచ్మెంట్ యూజువల్లీ విజ్డమ్ కాదు, అది ప్రొటెక్షన్ మెకానిజం.
బికాస్ కేరింగ్ అనేది చాలా పెయిన్ఫుల్, అటాచ్మెంట్ అనేది చాలా రిస్కీ, లవ్ అనేది చాలా వల్నరబుల్. Present situations and present generation లో డెఫినెట్లీ ఇఫ్ యూ డీప్లీ కేర్ అబౌట్ సంథింగ్, లాస్ పాసిబిలిటీ ఆటోమేటికలీ ఎంటర్ అవుతుంది. అండ్ హ్యూమన్స్ కి డీపెస్ట్ ఫియర్ ఆఫ్టెన్ డెత్ కాదు, లాస్. ఎక్కడ కోల్పోతామని ఒక భయం. థానోస్ ఆ వల్నరబిలిటీని అవాయిడ్ చేయాలని ట్రై చేశాడు, సో యూనివర్స్ ని కంట్రోలబుల్ ఈక్వేషన్ లాగా రిడ్యూస్ చేశాడు. కానీ హ్యూమన్స్ ఈక్వేషన్స్ ఫాలో అవ్వరు. దట్స్ ద ప్రాబ్లమ్, బికాస్ వీ హేట్ మ్యాథమెటిక్స్. అబ్జర్వ్ ఎంసీయూ హీరోస్ కేర్ఫుల్లీ. స్ట్రేంజర్స్ ని సేవ్ చేయడానికి ఇన్స్టింక్చువల్లీ మూవ్ అవుతాడు. నో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. 1% లెఫ్ట్ బిహైండ్ యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ స్ట్రాటజికల్లీ స్టూపిడ్ అయిన సార్కాస్టిక్ మాస్క్ కింద ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ లో చాలా డిసిషన్స్ ఇర్రాషనల్ గా కనిపిస్తాయి, కానీ అదే హ్యూమానిటీ ఎమోషనల్ ఆర్కిటెక్చర్ గా ఫీల్ అవుతాను. ఇంకో సబల్ థింగ్, హ్యూమన్స్ స్ట్రాంగెస్ట్ మూమెంట్స్ మోస్ట్లీ లాజిక్ పీక్ లో రావు, ఎమోషన్ పీక్ లో వస్తాయి. ఏ ఫైర్ ఫైటర్ బర్నింగ్ బిల్డింగ్ లో ఎంటర్ అవ్వడం, ఏ మదర్ స్లీప్లెస్ నైట్స్ ఎండ్యూర్ చేయడం, ఏ ఫ్రెండ్ ఇంపాసిబుల్ సపోర్ట్ ఇవ్వడం, ఏ సోల్జర్ గ్రైండెడ్ మీద పడడం. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తాయి. స్ప్రెడ్షీట్ లాజిక్ లో స్టూపిడ్, హ్యూమన్ మీనింగ్ లో సాక్రెడ్. థానోస్ యూనివర్స్ ని సస్టైన్ చేయాలని ట్రై చేశాడు, హీరోస్ ఇండివిజువల్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. అగైన్ ఫస్ట్ వాచ్ లో థానోస్ ప్రాక్టికల్ లాగా కనిపిస్తాడు, డీప్ వాచ్ లో ఎమోషనల్లీ ఇన్కంప్లీట్ లాగానే అనిపిస్తాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, పీపుల్ ఆఫ్టన్ సే ఎమోషన్ క్లౌడ్స్ జడ్జిమెంట్. కరెక్ట్, కానీ ఎమోషన్ ఆబ్సెన్స్ కూడా జడ్జిమెంట్ డిస్టార్ట్ చేస్తుంది. సైకోపాత్స్ కామ్ గా ఉంటారు, మ్యానిపులేటర్స్ కంట్రోలర్ గా ఉంటారు, క్రూవల్ సిస్టమ్స్ ఎఫిషియెంట్ గా రన్ అవుతాయి. కామ్నెస్ మొరాలిటీ ప్రూఫ్ కాదు, కంపాషన్ ప్రెజెన్స్ మోర్ ఇంపార్టెంట్. థానోస్ కామ్ గా ఉంటాడు బికాస్ ఎమోషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. హీరోస్ మెస్సీగా ఉంటారు బికాస్ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా హైగా ఉంటుంది. విచ్ వరల్డ్ సేఫర్, పర్ఫెక్ట్లీ డిటాచ్ డిసిషన్ మేకర్స్ వరల్డా, లేక ఎమోషనల్లీ అఫెక్టెడ్ పీపుల్ వరల్డా? మెస్సీ హ్యూమానిటీ ఫ్రస్ట్రేటింగ్, ఎమోషనల్లీ డెడ్ ఎఫిషియన్సీ టెరిఫైయింగ్. ఇన్ఫినిటీ వార్ లో చాలా సీన్స్ వార్ వాచ్ లో మిస్టేక్స్ లాగా కనిపిస్తాయి, కానీ డీపర్ గా చూస్తే అవి హ్యూమానిటీ సిగ్నేచర్స్. పీటర్ ఫియర్ ఫీల్ అవుతాడు, థోర్ రేస్ తో బ్లైండ్ అయిపోతాడు, టోనీ ప్రొటెక్టివ్నెస్ తో అబ్సెసివ్ అయిపోతాడు, అండ్ వాండా అటాచ్మెంట్ తో హెసిటేట్ అవుతుంది. హ్యూమన్స్ ఎమోషనల్లీ డిస్టార్ట్ అవుతారు వెన్ పీపుల్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. ఇఫ్ నోబడీ ఎమోషనల్లీ ఎఫెక్టెడ్ అవ్వకపోతే సివిలైజేషన్ స్పిరిచువల్లీ కొలాప్స్ అయిపోతుంది. హ్యూమన్స్ సర్వైవ్ కోసం మాత్రమే బతకట్లేదు, కనెక్షన్ కోసం బ్రతుకుతున్నారు. లేదంటే ఈ పాటికి సగం హ్యూమన్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారేమో. అండ్ వై డిప్రెషన్ లోన్లీనెస్ లో లింక్ ఉంటుంది, వై ఐసోలేషన్ టార్చర్ లాగా ఫీల్ అవుతుంది, వై గ్రీఫ్ ఫిజికల్లీ పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. బికాస్ హ్యూమన్ బ్రెయిన్ డీప్లీ రిలేషనల్ స్ట్రక్చర్. సైన్స్ కూడా స్లోగా అదే ప్రూవ్ చేస్తుంది. రిలేషన్షిప్స్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తాయి, బిలాంగింగ్ లైఫ్ స్పాన్ ఎఫెక్ట్ చేస్తాయి, లోన్లీనెస్ ఫిజికల్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సోమ్నియా నాలాగే. మీనింగ్, లవ్ ఎక్స్ట్రా ఫీచర్ కాదు, కోర్ సర్వైవల్ ఆర్కిటెక్చర్ పార్ట్. థానోస్ ఆ ఆర్కిటెక్చర్ ని వీక్నెస్ లాగా ట్రీట్ చేశాడు, అదే మిస్అండర్స్టాండింగ్. ఇంకో ఐరనీ ఏంటో తెలుసా, ఆయన ర్యాండమ్ ఎలిమినేషన్ చూస్ చేస్తాడు అండ్ ర్యాండమ్నెస్ ఫెయిర్నెస్ ని అనుకుంటాడు. కానీ హ్యూమన్స్ ర్యాండమ్నెస్ ని ఎమోషనల్ గా యాక్సెప్ట్ చేయలేరు. అవుట్ సైడ్ వరల్డ్ కి ఇది ఒక ఆర్డినరీ పీపుల్, సమ్ వన్ హార్ట్ కి ఇది ఒక ఇర్రెప్లేసబుల్ పర్సన్. థానోస్ స్నాప్ లో బిగ్గెస్ట్ హారర్ డెత్ కాదు, మీనింగ్ చైన్స్ సడన్ గా బ్రేక్ అవుతాయి. హ్యూమానిటీ ఇర్రేషనల్ ఎందుకు అనిపిస్తుందంటే, మనం ఎమోషనల్ మీనింగ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తాం. బర్త్డేస్, ప్రామిసెస్, ట్రెడిషన్స్, ఫోటోస్, మెమరీస్, సాంగ్స్ అన్ని. యూనివర్స్ పర్స్పెక్టివ్ లో పాయింట్లెస్, హ్యూమన్ పర్స్పెక్టివ్ లో ఐడెంటిటీ. అండ్ మేబీ అదే ఇన్ఫినిటీ వార్ డీపెస్ట్ హిడెన్ ట్రూత్. థానోస్ ఇంటెలిజెన్స్ తో యూనివర్స్ ని సాల్వ్ చేయాలని ట్రై చేశాడు, హీరోస్ ఇంపర్ఫెక్ట్ లవ్ తో యూనివర్స్ ని ప్రెజర్వ్ చేయాలని ట్రై చేశారు. ఒక సైడ్ కంట్రోల్, ఒక సైడ్ కనెక్షన్, ఒక సైడ్ సెటానిటీ, ఒక సైడ్ వల్నరబిలిటీ. అండ్ హిస్టరీ రిపీటెడ్లీ ప్రూవ్ చేసింది, పీపుల్ పర్ఫెక్ట్లీ లాజికల్ లీడర్స్ ని అడ్మైర్ చేయొచ్చు, కానీ డిఫికల్ట్ టైమ్స్ లో యాక్చువల్లీ సర్వైవ్ అవ్వడానికి దే నీడ్ పీపుల్ హూ స్టిల్ కేర్. ఒక పాయింట్ తర్వాత దీని మీద డిస్కషన్ ఫిలాసఫీ నుండి సైకాలజీకి షిఫ్ట్ అవుతుంది. బికాస్ ఆనెస్ట్లీ ప్రాబ్లం రిసోర్సెస్ కాదు, పాపులేషన్ కాదు, బ్యాలెన్స్ కాదు. ప్రాబ్లం తన హ్యుమానిటీని మిషన్ లాగా ట్రీట్ చేసే మైండ్ సెట్. అండ్ ఆ మిషన్ కి ఒక ఫీచర్ ఉంటుంది, రిప్లేసబిలిటీ. ఒక పార్ట్ రిమూవ్ అయితే అనదర్ పార్ట్ ఫిట్ చేయొచ్చు, ఫంక్షన్ కంటిన్యూ అవుతుంది. కానీ హ్యూమన్స్ అలా కాదు కదా. ఒక పర్సన్ డెత్ మ్యాథమెటికలీ స్మాల్ నెంబర్ అయినా ఎమోషనల్లీ ఎంటైర్ వరల్డ్ కొలాప్స్ అవ్వచ్చు. థానోస్ ఈ ఇన్విజిబుల్ ఎమోషన్ ఎకోసిస్టమ్ ని కంప్లీట్లీ అండర్ ఎస్టిమేట్ చేశాడు, అసలు పట్టించుకోలేదంటే నమ్మచ్చు. అదే తన బిగ్గెస్ట్ ఫెయిల్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఆయన యూనివర్స్ ని టాప్ వ్యూలో చూస్తాడు, లైక్ మ్యాప్, లైక్ స్టాటిస్టిక్స్, లైక్ కాస్మిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. కానీ హ్యూమన్స్ క్లోజ్ వ్యూ క్రియేచర్స్, ఒక ఫేస్, ఒక వాయిస్, ఒక మెమరీ, ఒక బాండ్, అవే లైఫ్ మీనింగ్ ని క్రియేట్ చేస్తాయి. మోడర్న్ వరల్డ్ లో కూడా సేమ్ టెన్షన్ ఆన్ గోయింగ్.
లార్జర్ సిస్టమ్స్ ఇండివిజువల్స్ ని నంబర్స్ లాగా ట్రీట్ చేస్తాయి. ఎంప్లాయీ కౌంట్, యూజర్ బేస్, కన్స్యూమర్ బిహేవియర్, పాపులేషన్ మెట్రిక్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కానీ డేంజర్ ఏంటి? నంబర్స్ ఎక్కువ చూస్తే ఫేసెస్ కనిపించడం తగ్గిపోతుంది. అండ్ వన్ ఫేసెస్ డిసపియర్స్, కంపాషన్ న్యాచురల్లీ వీకెన్ అవుతుంది. థానోస్ ఎగ్జాక్ట్ సేమ్ సైకలాజికల్ ట్రాప్ లో పడిపోయాడు. ఇంకో సబుల్ థింగ్, ఆయన రిపీటెడ్లీ డెస్టినీ గురించి మాట్లాడతాడు. ఐఎమ్ ఇన్నోవేటబుల్, వెరీ ఇంపార్టెంట్ లైన్. బికాస్ డీప్ ఇన్సైడ్ ఆయన తన ఐడియాలజీని న్యాచురల్ లా లాగా బిలీవ్ చేస్తాడు. మీనింగ్ క్వశ్చన్ చేయకూడదు, డిబేట్ అన్నెసరీ అండ్ రెసిస్టెన్స్ ఫూలిష్. చాలా డేంజరస్ సిస్టమ్స్ ఎగ్జాక్ట్లీ ఇలా బిల్డ్ అవుతాయి. హిస్టరీ డిమాండ్స్ దిస్ నెసరీ ఎవల్యూషన్, ఫ్యూచర్ రిక్వైర్స్ సాక్రిఫైస్. వన్స్ హ్యూమన్ సఫరింగ్ ని ఇన్వెటబుల్ ప్రాసెస్ అని లేబుల్ చేస్తే మోరల్ రెస్పాన్సిబిలిటీ స్లోలీ డిసపేర్ అయిపోతుంది. అది థానోస్ సైకలాజికల్ ఎస్కేప్ రూట్. ఇఫ్ స్నాప్ డెస్టినీ అయితే దెన్ గిల్ట్ తగ్గుతుంది. కానీ రియాలిటీ ఏంటి? ఎవ్రీ డిసిషన్ స్టిల్ చాయిసే. అండ్ హ్యూమానిటీ బ్యూటిఫుల్ ఎందుకంటే పీపుల్ డెస్టినీకి ఆపోజిట్ గా కూడా స్టాండ్ అవుతారు. డాక్టర్స్ హోప్లెస్ పేషెంట్స్ కి ట్రీట్ చేస్తారు. పేరెంట్స్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో కూడా చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోస్ లూజింగ్ ఆర్డ్స్ ఉన్నా కూడా ఫైట్స్ చేస్తారు. ప్యూర్ లాజిక్ పర్స్పెక్టివ్ లో ఇన్ఎఫిషియంట్, హ్యూమన్ స్పిరిట్ పర్స్పెక్టివ్ లో ఎక్స్ట్రాడినరీ. ఫర్ ఎగ్జాంపుల్, కెప్టెన్ అందరూ డౌన్ అయిపోయిన తర్వాత థానోస్ ఆర్మీకి ఎదురుగా నడాల్సిన అవసరమే లేదు. ఇఫ్ హీ వాజ్ లాజికల్. బట్ కొన్నిసార్లు లాజిక్ ఉండడం సొల్యూషన్ కాదు, అండ్ లాజిక్ ఉండడం కొన్నిసార్లు ఒక మనిషికి వేయే కాదు. థానోస్ వన్ థింగ్ మిస్ అయ్యాడు. హ్యూమన్ స్టాటిస్టిక్స్ మీద కాదు, స్టోరీస్ మీద సర్వైవ్ అవుతారు. అండ్ ఆ పర్సన్ బతకడానికి ఫుడ్ నెసరీ, కానీ కంటిన్యూ అవ్వడానికి మీనింగ్ కూడా నెసరీ. వై ఓల్డ్ ఫోటోస్ ప్రిజర్వ్ చేస్తాం? వై సాంగ్స్ మెమరీస్ ట్రిగర్ చేస్తాయి? వై చైల్డ్హుడ్ ప్లేసెస్ ఎమోషనల్లీ పవర్ఫుల్? బికాస్ హ్యూమన్ కాన్షియస్నెస్ నెరేటివ్ బేస్డ్. ఒక పంజరంలో ఒక పవరాన్ని ఉంచిన దానికి ఎంత ఫుడ్ పెట్టినా కూడా అది మళ్ళీ పారిపోవడానికి ఎగరడానికి ఎందుకు ట్రై చేస్తుంది? బికాస్ వీ ఎగ్జిస్ట్ లైక్ దిస్. వీ వాంట్ ఫ్రీడమ్, వీ వాంట్ డిప్రెషన్, వీ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ వీ వాంట్ ఎవ్రీథింగ్. వీ ఎమోషనలీ కనెక్ట్. స్నాప్ ఎగ్జాక్ట్లీ ఈ మీనింగ్ చైన్స్ ని డిస్ట్రాయ్ చేసింది. నాట్ జస్ట్ బాడీస్, స్టోరీస్. థానోస్ రిసోర్స్ బ్యాలెన్స్ క్యాల్కులేట్ చేశాడు, కానీ అన్ఫినిష్డ్ హ్యూమన్ స్టోరీస్ ఎమోషనల్ వెయిట్ క్యాల్కులేట్ చేయలేదు. ఇంపాసిబుల్ క్యాల్కులేషన్ మిగిలిపోయింది. ఇంకో ఐరనీ, ఆయన సఫరింగ్ రెడ్యూస్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ స్నాప్ తర్వాత యూనివర్స్ వైడ్ ట్రామా అన్ఇమాజినబుల్ లెవెల్ కి క్రియేట్ అవుతుంది. చిల్డ్రన్ అబాండ్మెంట్ అవుతారు. సర్వైవల్ గిల్ట్, మాస్ డిప్రెషన్, ఫియర్, ఐడెంటిటీ కొలాప్స్. ఈవెన్ పీపుల్ సర్వైవ్ అయిన ఎమోషనల్లీ ఫ్రాక్చర్డ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. అగైన్ సిస్టమ్స్ స్టేబుల్ అవ్వచ్చు, సోల్స్ అన్స్టేబుల్ అయిపోతాయి. అండ్ మేబీ అది ఇన్ఫినిటివ్ ఆర్ బ్రిలియన్స్. సినిమా సబిలిటీ ఆస్క్ చేస్తుంది, హ్యూమన్ సివిలైజేషన్ గోల్ సర్వైవలా లేక మీనింగ్ఫుల్ సర్వైవలా? హ్యూజ్ డిఫరెన్స్. కాక్రోచెస్ కూడా సర్వైవ్ అవుతాయి, హ్యూమన్స్ మాత్రం ఆర్ట్ క్రియేట్ చేస్తారు, మ్యూజిక్ క్రియేట్ చేస్తారు, లవ్ క్రియేట్ చేస్తారు, మెమరీ ప్రిజర్వ్ చేస్తారు. మీనింగ్ క్రియేట్ చేయడం హ్యూమన్ యూనిక్నెస్. థానోస్ సర్వైవల్ ని ఓవర్ వాల్యూ చేశాడు, మీనింగ్ ఫ్రెజిలిటీని అండర్ వాల్యూ చేస్తుంది. అంతెందుకు, హ్యూమన్స్ ఒక కథ రాస్తారు, ఆ కథను సినిమా తీస్తారు, అండ్ అదే సినిమా మీద ఇలాగా ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చేసుకుంటారు. ఇంకో బ్రూటల్ ట్రూత్, పీపుల్ ఆఫ్టన్ థింక్ ఇఫ్ ఎనీవన్ థింక్స్ రేషనల్లీ వరల్డ్ పీస్ఫుల్ అయిపోతుంది. నాట్ నెసెసర్లీ. ప్యూర్ రేషనల్లీ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ రిమూవ్ చేయొచ్చు, దెన్ హ్యూమన్ ఆప్టిమైజేషన్ టార్గెట్స్ అయిపోతారు. హిస్టరీలో వర్స్ట్ అట్రాసిటీస్ చాలా సార్లు ఎమోషనల్ రేజ్ వల్ల కాదు, కోల్డ్ డిటాచ్మెంట్ వల్ల జరిగాయి. నెసెసరీ ప్రాసెస్, ఎఫిషియంట్ అవుట్కమ్, గ్రేటర్ ఫ్యూచర్. థానోస్ ఎగ్జాక్ట్లీ ఆ కోల్డ్ సెటర్నిటీ అబాండ్మెంట్ ని చూస్ చేసుకున్నాడు. హీరోస్ మెస్సీ ఎమోషనల్ రెసిస్టెన్స్ కి అబాండ్మెంట్ గా నిలిచారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా మూవీ ఎమోషనల్ ఆడియన్స్ ని హీరోస్ సైడ్ కి పుల్ చేస్తుంది డిస్పైట్ థానోస్ ఆర్గ్యుమెంట్స్. వై? బికాస్ డీప్ డౌన్ మనమందరం కూడా చాలా ఎమోషనల్. వన్ లౌడ్ పర్సన్ లైఫ్ స్టాటిస్టికల్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ వాల్యూ ఫీల్ అవుతుంది. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా హార్ట్ రికగ్నైజ్ చేస్తుంది. అదే హ్యుమానిటీ స్ట్రేంజ్ బ్యూటీ. ఇంకో థింగ్, థానోస్ పీస్ కోసం కంట్రోల్ చూస్ చేశాడు. హీరోస్ సర్టెనిటీ ఉన్నా కూడా ఫ్రీడమ్ ప్రిజర్వ్ చేయాలని ఫ్లైట్ చేశారు. ఫ్రీడమ్ మెస్సీ, డెమోక్రసీ మెస్సీ, రిలేషన్షిప్స్ మెస్సీ, హ్యూమన్ ఎమోషన్స్ మెస్సీ. కానీ ఇంపోజ్డ్ ఆర్డర్ డేంజరస్ సింప్లిసిటీ క్రియేట్ చేస్తుంది, అండ్ సింప్లిసిటీ సెడక్టివ్. పీపుల్ టర్డ్ అయినా కూడా స్ట్రాంగ్ సర్టెనిటీ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ వై ఆడియన్స్ ఫస్ట్ థానోస్ ని రైట్ అనుకుంటారు, కానీ డీపర్ రిఫ్లెక్షన్ తర్వాత రియలైజ్ అవుతాం తన ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలేడు, కానీ కాంప్లెక్స్ హ్యూమానిటీని ఓవర్ సింప్లిఫై చేశాడు. అండ్ మేబీ అదే బిగ్గెస్ట్ లెసన్. వెన్ సమ్వన్ స్టార్ట్స్ ట్రీటింగ్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ నంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరీస్,
డేంజర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పాలంటే ఎండింగ్ టెక్నికల్లీ ట్రాజడీ. హీరోస్ ఫెయిల్ అయ్యారు, హాఫ్ యూనివర్స్ డిసపేర్ అయిపోయింది, హోప్ కొలాప్స్ అయిపోయింది. కానీ వీడ్గా ఈ సినిమా కంప్లీట్ హోప్లెస్ ఫీలింగ్ ఇవ్వదు. హెవీగా ఉంటుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది. స్టిల్ ఇన్సైడ్ సమ్వేర్ స్మాల్ ఎమోషనల్ ఫ్లేమ్ మిగిలిపోతుంది. వై? బికాస్ ఇన్ఫినిటీ వార్ సీక్రెట్లీ డిఫీటెడ్ గురించి కోసం కాదు, డిఫీట్ తర్వాత హ్యుమానిటీ ఎందుకు గివప్ చేయదో దాని గురించి. థింక్ కేర్ఫుల్లీ, థానోస్ ఫిజికల్లీ గెలిచాడు కానీ ఎమోషనల్లీ సంథింగ్ ఇన్కంప్లీట్. మీన్ వైల్ హీరోస్ ఫిజికల్లీ ఓడిపోయారు కానీ ఎమోషనల్ కోర్ ఇంకా వాళ్ళకి బలాన్ని ఇచ్చింది. డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ. సివిలైజేషన్ స్ట్రెంత్ ఆల్వేస్ విక్టరీస్ నుండి రాదు, సమ్టైమ్స్ కలెక్టివ్ సఫరింగ్ నుండి వస్తుంది. హిస్టరీలో స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీస్ ఆఫ్టెన్ ట్రాజడీ తర్వాత బిల్డ్ అయ్యాయి. లాస్ పీపుల్ ని బ్రేక్ చేస్తాయి, కానీ కొన్నిసార్లు సేమ్ లాస్ డీపర్ ఎంపతి కూడా క్రియేట్ చేస్తుంది. బిఫోర్ ఇన్ఫినిటీ వార్ అవెంజర్స్ మోస్ట్లీ కాన్ఫ్లిక్ట్ లో ఉంటారు, ఈగో, పాలిటిక్స్, డిస్ట్రక్ట్ అండ్ పర్సనల్ అజెండాస్. కానీ షేర్డ్ లాస్ తర్వాత సడన్లీ సూపర్ఫిషియల్ డిఫిషన్స్ చాలా స్మాల్ గా కనిపిస్తాయి. రియల్ లైఫ్ లో కూడా అదే. ఫన్ టైమ్స్ లో పీపుల్ ఇండివిజువాలిటీ మీద ఫోకస్ చేస్తారు, డిఫికల్ట్ టైమ్స్ లో కనెక్షన్ వాల్యూ అర్థమవుతుంది. పాండమిక్స్, వార్స్, డిజాస్టర్స్, పర్సనల్ గ్రీఫ్ ఇవి హ్యూమన్స్ కి ఒక పెయిన్ఫుల్ రిమైండర్ ఇస్తాయి, నువ్వు ఒంటరివి కాదు అని. థానోస్ యూనివర్స్ ని రెడ్యూస్ చేయాలని ట్రై చేశాడు, కానీ అన్నోనింగ్లీ రిమైనింగ్ పీపుల్ ఎమోషనల్ ఇంటర్ కనెక్టెడ్నెస్ ని స్ట్రాంగర్ గా చేశారు. ఐరోనీ బ్యూటిఫుల్ ఇది. ఇంకో సబల్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇన్ఫినిటీ వార్ ఎండింగ్ లో డస్ట్ సీన్స్ ఎమోషనల్ గా వర్క్ ఎందుకు అయ్యాయి? డెత్ ఫస్ట్ టైం కాదు ఎంసీయూలో, కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటి? రిలేషన్షిప్స్ ఫుల్లీ బిల్డ్ అయి ఉన్నాయి. డెత్ సీన్ రిమెంబర్ చేసి, మిస్టర్ స్టార్క్, ఐ డోంట్ ఫీల్ సో గుడ్. సింపుల్ లైన్, నో గ్రాండ్ స్పీచ్, నో డ్రామాటిక్ ఫిలాసఫీ. స్టిల్ ఆడియన్స్ ఎమోషనల్లీ డిస్ట్రాయ్ అయిపోతారు. వై? బికాస్ రిలేషన్షిప్ అనేది చాలా విజిబుల్ గా కనిపిస్తుంది. టోనీ అనేవాడు ఒక ఫాదర్ లాంటి ఫిగర్ మన పీటర్కి. టోనీ రియాక్షన్, పీటర్ భయం, హ్యూమన్ హెల్ప్లెస్నెస్, సడన్లీ కాస్మిక్ బ్యాటిల్ పర్సనల్ అయిపోతుంది. అండ్ మేబీ అది హ్యూమానిటీ స్ట్రాంగెస్ట్ పవర్, ఎబిలిటీ టు మేక్ హ్యూజ్ డిఫరెన్స్, ఎమోషనలీ ఇంటిమేట్. అండ్ థానోస్ గ్యాలక్సీస్ లెవెల్లో థింక్ చేస్తాడు, హ్యూమన్ 1% లెవెల్లో మాత్రమే ఫీల్ చేస్తాడు. బికాస్ టోనీ కూడా అలాగే ఫీల్ చేస్తాడు. ఫస్ట్ గ్లాన్స్ లో వీక్నెస్, డీప్ గ్లాన్స్ లో మీనింగ్ సోర్స్. అండ్ ఇంకో థింగ్, పీపుల్ ఆఫ్టెన్ మిస్అండర్స్టాండ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఎమోషన్ సర్ప్రెస్ చేయడం అనుకుంటారు. యాక్చువల్లీ రియల్ స్ట్రెంగ్త్ మెనీ టైమ్స్ ఎమోషన్స్ క్యారీ చేయడం మాత్రమే. థోర్ పెయిన్ తో సర్వైవ్ అవుతాడు, టోనీ ఫియర్ తో కంటిన్యూ చేస్తాడు, స్టీవ్ డిసప్పాయింట్మెంట్ తో కూడా ఫైట్ చేస్తాడు, వాండా గ్రీఫ్ తో బ్రేక్ అయినా మళ్ళీ స్టాండ్ అవుతుంది. దే ఆర్ నాట్ ఎమోషనలీ ఇన్విన్సిబుల్, దే ఆర్ ఎమోషనలీ వౌండెడ్ అండ్ స్టిల్ మూవింగ్. అదే రిజైలెన్స్. థానోస్ సటానిటీ తో పవర్ఫుల్, హీరోస్ వల్నరబిలిటీతో పవర్ఫుల్. అండ్ హానెస్ట్లీ వల్నరబిలిటీ లాంగ్ లాస్టింగ్. బికాస్ సటానిటీ రియాలిటీని హిట్ అయ్యాక కొలాప్స్ అవ్వచ్చు, కానీ వల్నరబిలిటీ అడాప్టబిలిటీ క్రియేట్ చేస్తుంది. హ్యూమన్స్ క్రై చేస్తారు, బ్రేక్ అవుతారు అండ్ మిస్కాల్కులేట్ చేస్తారు. స్టిల్ సమ్హౌ మళ్ళీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తారు, మళ్ళీ జనాల్ని ట్రస్ట్ చేస్తారు, మళ్ళీ అందరినీ ప్రేమిస్తారు. అండ్ ప్యూర్ లాజిక్ పర్స్పెక్టివ్ లో ఇర్రాషనల్ సైకిల్, హ్యూమన్ పర్స్పెక్టివ్ లో సర్వైవల్ మెకానిజం, ఇంకో బ్రూటల్ ట్రూత్, లాస్ అన్అవాయిడబుల్. నో ఫిలాసఫీ దాన్ని కంప్లీట్ రిమూవ్ చేయలేదు. నో పవర్, నో ఇంటెలిజెన్స్, నో బ్యాలెన్స్ సిస్టమ్. పీపుల్ ఈవెన్చువల్లీ లోస్ సమ్వన్ అండ్ డ్రీమ్స్ కొలాప్స్ అవుతాయి, బాడీస్ వీక్ అవుతాయి, టైం ఎవ్రీథింగ్ చేంజెస్ అని చెప్తుంది. కానీ థానోస్ ఇన్విటబిలిటీని డిఫీట్ చేయాలని ట్రై చేశాడు త్రూ కంట్రోల్. హీరోస్ ఆ ఇన్విటబిలిటీతో లివ్ చేయడం నేర్చుకున్నారు త్రూ కనెక్షన్. అది ఫండమెంటల్ డిఫరెన్స్. వన్ సైడ్ పెయిన్ ఎలిమినేట్ చేయాలి అండ్ అదర్ సైడ్ పెయిన్ ఉన్నా కూడా మీనింగ్ ప్రిజర్వ్ చేసుకోవాలి. అండ్ హానెస్ట్లీ సెకండ్ అప్రోచ్ మోర్ హ్యూమన్ అండ్ మోర్ హీరోయిక్. ఇన్ఫినిటీ వార్ ఆడియన్స్ ని ఎమోషనల్లీ డిస్టర్బ్ చేసింది బికాస్ మూవీస్ అన్కంఫర్టబుల్ ట్రూత్ రిమైండ్ చేసింది. యూ కెనాట్ ప్రొటెక్ట్ ఎవ్రీవన్, యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్, యూ కెనాట్ పర్మనెంట్లీ స్టాప్ సఫరింగ్. కానీ డిస్పైట్ అన్ని, పీపుల్ స్టిల్ హోల్డ్ హ్యాండ్స్ ఇన్ హాస్పిటల్స్, స్టిల్ ప్రొటెక్ట్ చిల్డ్రన్, స్టిల్ ఫర్గివ్, స్టిల్ సాక్రిఫైస్ అండ్ స్టిల్ హోప్. యూనివర్స్ ఇండిఫరెంట్ అయినా హ్యూమన్స్ ఈచ్ అదర్ కి మీనింగ్ క్రియేట్ చేస్తారు. అది సివిలైజేషన్ ఎమోషన్ ఫౌండేషన్. థానోస్ ఇంటెలిజెన్స్ తో ఎగ్జిస్టెన్స్ ని సింప్లిఫై చేయాలని ట్రై చేశాడు, కానీ లైఫ్ సైకిల్ ని సింప్లిఫై అవ్వదు. టూ మెనీ ఎమోషన్స్, టూ మెనీ మెమరీస్, టూ మెనీ ఇన్విజిబుల్ బాండ్స్. అండ్ వన్ ఓల్డ్ ఫోటో కంప్లీట్ పర్సన్ బ్రేక్ చేయొచ్చు, వన్ వాయిస్ ఇయర్స్ పెయిన్ హీల్ చేయొచ్చు, వన్ రిలేషన్షిప్ ఎంటైర్ ఐడెంటిటీనే చేంజ్ చేయొచ్చు. దీస్ థింగ్స్ లాజిక్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ హ్యుమానిటీ ఎగ్జాక్ట్లీ వీటి మీదే రన్ అవుతుంది. అండ్ మేబీ దట్స్ వై థానోస్ అల్టిమేట్లీ ఫెయిల్ అవ్వడం ఇన్ఎవిటబుల్. నాట్ బికాస్ అవెంజర్స్ స్ట్రాంగర్, నాట్ బికాస్ స్నాప్ రివర్సిబుల్, బికాస్ ఆయన వన్ థింగ్ నెవర్ ట్రూలీ అండర్స్టూడ్, హ్యూమన్ సర్వైవల్ కోసం బతకరు. ప్యూర్ లాజిక్ కి నాన్ సెన్స్, హ్యూమన్ సోల్ కి ఇది ఒక సేక్రెడ్.
మేబీ సివిలైజేషన్ స్ట్రాంగెస్ట్ రిసోర్స్ ఫుడ్ కాదు, పవర్ కాదు, టెక్నాలజీ కాదు, కనెక్షన్. అండ్ దట్స్ వై ఇన్ఫినిటీ వార్ స్టిల్ రిసోనేట్ అవుతుంది. నాట్ బికాస్ ఆఫ్ సిజిఐ, నాట్ బికాస్ ఆఫ్ యాక్షన్, నాట్ బికాస్ ఆఫ్ స్కేల్, బికాస్ డీప్ ఇన్సైడ్ సినిమా ఒక పెయిన్ఫుల్ ట్రూత్ రిమైండ్ చేస్తుంది. లైఫ్ ఫ్రాగల్, పీపుల్ టెంపరీ, కంట్రోల్ ఇల్యూషన్, లాస్ అన్అవాయిడబుల్, స్టిల్ హ్యూమన్స్ కంటిన్యూ లవింగ్ ఈచ్ అదర్ ఎనీవే. అండ్ సమ్హౌ that irrational decision might be the one of the most powerful thing in this universe. And before ending this video, నేను మీకు ఒకటి చెప్పాలి. రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసా. అండ్ ఆ రీల్ లో ఏముందంటే, ఇట్స్ 3 AM అండ్ యూ లుక్ ఎట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద బాత్రూమ్ మిర్రర్ అండ్ లోకి మేక్స్ యూ గో ఇన్ టు యువర్ ఓన్ రిఫ్లెక్షన్. అండ్ దీనికి నేను ఒక 2 కామెంట్స్ చూసా. అండ్ ఆ 2 కామెంట్స్ లో ఒక కామెంట్ ఏం పెట్టాడంటే, యువర్ అలోన్ ఆన్ దిస్ వన్ బ్రో అని పెట్టాడు. అండ్ ఇంకోటి యువర్ నాట్ అలోన్ ఆన్ వన్ దిస్ బ్రో అని పెట్టాడు. సో ఇలాంటి ఒక సింపుల్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాకి ఒకటి రిలేట్ అయ్యాడు అండ్ ఇంకోటి నాట్ రిలేట్ అయ్యాడు. సో సేమ్ టాపిక్, సేమ్ సీన్, కంప్లీట్లీ ఆపోజిట్ రియాక్షన్స్. అండ్ హానెస్ట్లీ అదే ఇంటర్నెట్ బ్యూటీ. ఎవడి ఒపీనియన్ వాడిది, ఎవడి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి, ఎవడి ఎమోషనల్ కనెక్షన్ వాళ్ళది. కొంతమందికి థానోస్ రైట్ అనిపిస్తాడు, అండ్ కొంతమందికి హీరోస్ ఎమోషనల్ ఫూల్స్ అనిపిస్తారు, ఇంకొంతమందికి కెప్టెన్ అమెరికా అవుట్డేటెడ్ అనిపిస్తారు, అండ్ మరి కొంతమందికి ఆయన లాస్ట్ రియల్ హీరో అని కూడా అనిపిస్తాడు. అండ్ అది కంప్లీట్లీ ఓకే. సినిమా బ్యూటీ ఏంటంటే, సేమ్ మూవీని 100 మంది చూస్తే 100 డిఫరెంట్ మీనింగ్స్ క్రియేట్ అవుతాయి. సో నా ఒపీనియన్ మీకు కనెక్ట్ అయితే, నా పర్స్పెక్టివ్ మీకు కొత్తగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కనెక్ట్ అవ్వకపోతే నో ప్రాబ్లం. మేబీ మన మూవీ టేస్ట్ మల్టీవర్స్ లో వేరే టైమ్ లైన్స్ లో ఎక్కడో దగ్గర కలుస్తాయని నేను నమ్ముతున్నా. ఓకే, సీ యూ. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ నేను మీకు కలుసుకుంటూ ఇక సెలవు తీసుకుంటూ గుడ్ బై, చిచి, గుడ్ నైట్.